హిందీ సైన్స్ అకాడమీ కరెంట్ అఫైర్స్ సెషన్. మనం ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ కింద అటు యూపీఎస్సీకి ఇటు ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ఇతర ఎగ్జామ్స్ కి అవసరమైనటువంటి అనేకమైన కరెంట్ అఫైర్స్ విషయాలను ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద డిస్కస్ చేస్తున్నాం. మరి ఇవాళ వీకెండ్ కాబట్టి దీంట్లో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయో దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా యూపీఎస్సీ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ కే కాకుండా సామాన్యమైనటువంటి జనం కావచ్చు లేదా చదువుకున్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఉపయోగపడే అంశాలు కాబట్టి మీరందరూ నేర్చుకోవడం వల్ల సమాజం పట్ల మనకు అవగాహన పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ఈ సెషన్ కంటిన్యూ చేస్తున్నాం. ఇవాళ చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో మనం ముఖ్యమైన అంశాలతో మాత్రమే డిస్కస్ చేయగలుగుతాం, ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంటుంది, అనేక విషయాలు డిస్కస్ చేయాలి. మరి ఈ రోజు మనం డిస్కస్ చేసేటువంటి కొన్ని విషయాలు, మొట్టమొదటి ఈ పేజీలో ఇండియా ఇజ్రాయెల్ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డిస్కస్ చేయబోతున్నాం. సో అలాగే మనం చూసినప్పుడు సుప్రీం కోర్ట్ బ్యాన్ ఆన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ సంచలనం సృష్టిస్తా ఉందని కూడా తెలుసు మీకు. అలాగే ఇస్రో NES-02 లాంచ్ ఫెయిల్యూర్ అనాలిసిస్ చేసి దీన్ని కూడా డిస్కస్ చేస్తాం. యుఎస్ ఇండియా ట్రేడ్ టాక్స్ లుత్నికి వచ్చారు, మరి ఆయన విజిట్ ఏముంది. మహారాష్ట్ర యాంటీ కన్వర్షన్ బిల్ డిస్కస్ చేయబోతున్నాం. రోమియో అండ్ జూలియట్ క్లాస్ ఇన్ పోస్కో యాక్ట్, రోమియో జూలియట్ అనగానే దీని కూడా మీకు ఇంట్రెస్ట్ కాబట్టి ఎగ్జామినేషన్ వస్తుంది, దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఏఎన్ మ్యాథమెటిక్స్ ద గర్ల్స్ టూల్ అనేటువంటి ఎగ్జామినేషన్ లో వస్తుంది, దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇండియా కెనడా ఎడ్యుకేషనల్ అండ్ డయాస్పోరా టైస్ ఇవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ న్యూ మెథడాలజీ ఫర్ ఇండియాస్ జీడీపీ క్యాల్కులేషన్ ఇది డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ డీకాలనైజేషన్ ఆఫ్ రాష్ట్రపతి భవన్, మరి తర్వాత పిఎస్ఎల్వి రాకెట్ అనామలీస్ కమిటీ, నెక్స్ట్ ప్రహార్ కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీ. సో దీని తర్వాత ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఈ పేజీ తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతున్నాం. మరి దీంట్లో మొట్టమొదటిది ఇండియా ఇజ్రాయెల్ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్. పిఎం నరేంద్ర మోడీజీ ఇజ్రాయెల్కి వెళ్ళారు, మీరందరూ కూడా న్యూస్ లో గమనించుంటారు. మరి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన అనేక ఉంటాయి, ఊరికే వెళ్ళాలి కదా. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక చోట విదేశీ పర్యటనకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది, ప్రయోజనం లేకుండా వాళ్ళు కాదు మనం వెళ్దాం. మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాను కాకుండా ఖచ్చితంగా ఒక ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడంటే వ్యూహాత్మకమైనటువంటి పర్యటనలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఎగ్జామినేషన్ వస్తాయి, దేశ పౌరులు మనం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇక్కడ మొట్టమొదటి ఇండియా ఇజ్రాయెల్ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్. ఈ టైటిలే ఇండియాకి ఇజ్రాయెల్కి స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇజ్రాయెల్ అనగానే ఏం గుర్తొస్తుందంటే ఒక మతపరమైనటువంటి జెరూసలేం అనేది గుర్తొస్తే ఇజ్రాయెల్ అనేది టెక్నాలజీ గుర్తొస్తుంది అందరికి. ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతుంటాం. చివరికి మీరు చేసేటువంటి మీరందరూ కూడా తిరుపతిలో ఉన్నారు, మనం బిందు సేద్యం మాట్లాడుతున్నాం, డ్రాప్ డ్రిప్ ఇరిగేషన్ మాట్లాడుతున్నాం, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఈ విషయాలు ఇక్కడ లేకపోతే చెప్తున్నాను. కానీ ఇజ్రాయెల్ అంటే ఒక అంగుళం నేల కూడా వేస్ట్ చేయకుండా మొదటి నుంచి వాడు మేధస్సును వాడడం పేరుంది. సో అలాంటి అంశాలతో ఇక్కడ ఈరోజు ఇక్కడ ముఖ్యంగా వ్యూహాత్మకంగా వాళ్ళు డిఫెన్స్ పరంగా ఎలాంటి సహకారం పొందుతున్నారు, టెక్నాలజీ పరంగా ఎలాంటి సహకారం పొందుతారు, వ్యూహాత్మక ఒప్పందాలు ఏం జరిగాయి అనేది ఇండియా ఇజ్రాయెల్ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ప్రత్యేకమైనటువంటి స్పెషల్ స్ట్రాటజిక్ వ్యూహాత్మకమైనటువంటి పార్ట్నర్షిప్ భాగస్వామిగా ఇండియా ఇజ్రాయెల్ ఉన్నాయి. మరి చూసినప్పుడు ఇక్కడ కోరేది ఏంటంటే ఇండియా అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ అప్గ్రేడెడ్ దేర్ బైలేటరల్ రిలేషన్షిప్. బైలేటరల్ అంటే చెప్పాను, మ్యూచువల్. ఒక దేశానికి మరొక దేశానికి, ఒక కంట్రీకి మరొక కంట్రీకి బైలేటరల్ అంటే రెండు వైపుల నుంచి ద్వైపాక్షిక అనుభవం. సో ఇరు పక్షాలు కూడా ఈ రిలేషన్షిప్ ని అప్గ్రేడ్ చేసుకున్నాయి, బలోపేతం చేసుకున్నాయి. దేనికంటే న్యూ టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ. టెక్నాలజీ ఇంతకుముందు మాట్లాడాము కాబట్టి ఇజ్రాయెల్ అనగానే డ్రోన్ టెక్నాలజీ గుర్తొస్తుంది, ఇజ్రాయెల్ అనగానే అగ్రికల్చర్ పెద్దదాంట్లో టెక్నాలజీ ఇజ్రాయెల్ గుర్తొస్తుంది, డిఫెన్స్ లో కావచ్చు అన్నింటిలో. కాబట్టి టెక్నాలజీలో కావచ్చు అటు ఉండేటువంటి సెక్యూరిటీ పరంగా చూస్తే మనం ఈ రెండు విషయాల్లో మనకు అనేక విషయాలు ఉంటే దీంట్లో ఇప్పుడు ఉండేటువంటి ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాలకు ఉండేటువంటి సంబంధాలు ఒక కొత్త వృద్ధు నీళ్ళు వరకే ఈ రోజు వెళ్ళడం జరిగింది. సరే, ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే 2 సార్లు పర్యటించాడు, 17లో కూడా వెళ్తున్నాడు. ఈయన వెళ్ళినటువంటి దాంట్లో ఇక్కడ 17 ఫ్యాక్ట్స్ అంటే ఒప్పందాలు, 17 ఒప్పందాల పైన ఈరోజు ఒప్పందాలు సంతకాలు చేశారు. బెంజమిన్ నెతన్యాహు అక్కడ ఉండేటువంటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, మన నరేంద్ర మోడీజీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళకు ఉండేటువంటి ఈ దేశ యొక్క ప్రయోజనాలు ఇరు పక్షాలు దృష్టిలో ఉంచుకొని బయలుదేరగా
ఉండేటువంటి సంబంధాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఈ టైస్ ని బంధాలను మరింత బలోపేతం చేసే విధంగా 17 ప్యాక్స్ 17 ఒప్పందాల మీద సంతకాలు చేశారు. మరి ఆ 17 ఒప్పందాల్లో అనేకమైన అంశాలు ఉంటే వాటిలో ముఖ్యమైనవి మనం కొన్ని మనకి చూడగలుగుతాం, ఇక్కడ చూస్తాం. ఈ టోటల్ ప్యాక్స్ సైన్ మనకు ఎగ్జామినేషన్ లో ఏంటంటే 17 ఒప్పందాలు వచ్చాయి. సరే, ఈ టైటిల్ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైటిల్ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్ పీస్, ఇన్నోవేషన్ అండ్ ప్రాస్పెరిటీ. ఎగ్జామినేషన్ లో ఇక్కడ ఒక కొత్త టైటిల్ వచ్చింది. ఈ 17 ప్యాక్స్, ఈ 17 ఒప్పందాలు ఏవైతే చేసుకున్నారో ఇండియా అండ్ ఇజ్రాయిల్, దానికి ఒక టైటిల్ ఇచ్చారు. ప్రతిసారి మనం జరిగినప్పుడు అన్నిటి కలిసి ఒక టైటిల్ ఇస్తారు. ఆ టైటిల్ ఏంటంటే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అది మన టైటిల్. స్పెషల్ ప్రత్యేకమైనటువంటి, స్ట్రాటజిక్ వ్యూహాత్మకమైనటువంటి, పార్ట్నర్షిప్ భాగస్వామ్యం. దేనికోసం అంటే పీస్ శాంతి కోసం, ఇన్నోవేషన్ ఆవిష్కరణ కొత్త వాటిని కనిపెట్టడం కోసం, ప్రాస్పెరిటీ సమృద్ధి. సో అల్టిమేట్ ఏం కావాలి? అందరూ బాగుంటారు, సమృద్ధి. కాబట్టి శాంతి కావాలి, ఇన్నోవేషన్ కొత్త రకమైన టెక్నాలజీ వాడుకోవాలి. ఇదే టైటిల్ తో ఈ 17 అగ్రిమెంట్స్ మనం ఉండేటువంటి దాంట్లో ఇటు టెక్నాలజీ పరంగా సెక్యూరిటీ పరంగా చేశారు. కాబట్టి ఎగ్జామినేషన్ లో వాడినప్పుడు ఇక్కడ మనము ఈ ఫోకస్ దేనిపై ఉందంటే టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ పై ఉంది. ఎన్ని ఒప్పందాలు, ఎన్ని ప్యాక్స్ జరిగాయంటే 17. ఏ కంట్రీస్ మధ్య అంటే ఇజ్రాయిల్ అండ్ ఇండియా. అక్కడ మరి వాళ్ళు జరిగినటువంటి దాని టైటిల్ ఏమి ఇచ్చారంటే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్ పీస్, ఇన్నోవేషన్ అండ్ ప్రాస్పెరిటీ. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ లో బిట్స్. మరి ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ చూస్తే క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పార్ట్నర్షిప్ అంటున్నాం. క్రిటికల్ అంటే ఏంటి? కీలకమైనటువంటి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పినటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్, అంటే కొత్తగా వచ్చినటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానాన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాం. సో ఈ కీలకమైన క్రిటికల్ వి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే కొత్త కొత్తగా వస్తున్నాయి. ఇలాంటి వాటిలో భాగస్వామి వ్యూహాత్మకంగా. కాబట్టి ఇండియాకి, ఇజ్రాయెల్ కి ఈ క్రిటికల్ కీలకమైనటువంటి టెక్నాలజీలో, ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ముఖ్యమైన విషయాల్లో భాగస్వామి ఉంటుంది. కాబట్టి న్యూ అగ్రిమెంట్ కోఆపరేట్ ఆన్ హైటెక్ ఏరియాస్ లైక్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇప్పుడు మాట్లాడాను, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇతరత్ర ఉండేవాటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఎస్ఎన్టీ పేరులో సైన్స్ టెక్నాలజీ పేరు, సో బ్లాక్ చైన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి వాటిల్లో కోర్ ఐడియాస్ వీటిలో న్యూ అగ్రిమెంట్ కొత్త రకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొన్నాయి అని అంటే ఎగ్జామినేషన్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మనం ఇప్పుడు కూడా ఎవరు చేస్తారు? విదేశాంగ శాఖ. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ పదం మనకి గుర్తుపెట్టుకోండి. అలాగే యాద్ వషేమ్. యాద్ వషేమ్ ఐడియా ఉంది అందరికి? విన్నారా? యాద్ వషేమ్. యాద్ వషేమ్ అంటే మీకందరికి కూడా జర్మనీలో ఉండేటువంటి నాజీ, అప్పుడు ఉండేటువంటి జ్యూస్, తెలుగులో యూదులు అంటారు, వాళ్ళు దాదాపు 6 మిలియన్, మిలియన్ అంటే 10 lakhs, 6 మిలియన్స్ అంటే దాదాపు అధికారికమైన లెక్క, అందుకంటే చాలా ఉన్నారు. ఆ రోజుల జనాభాలో 60 లక్షల మందిని కోత కోసి తెలిసి చంపేశారు, వధించేశారు. దాన్ని ఏమంటారంటే హోలోకాస్ట్ అంటారు. కాబట్టి ఓల్డ్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ సెంటర్నే యాద్ వషేమ్ అంటారు. కానీ ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పర్యటించారు కాబట్టి ఎక్కడ జరిగిందంటే ఇక్కడ విదేశించింది కాబట్టి యాద్ వషేమ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ లో ఏపీపీసీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టర్మ్ ఏంటంటే యాద్ వషేమ్. ఏంటిదే? యాద్ వషేమ్. యాద్ వషేమ్ అంటే ఓల్డ్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ సెంటర్. ఆ రోజు చనిపోయిన వాళ్ళ పేరు తెలియదు మనకి, వాళ్ళు గుర్తుంచుకోవడానికి స్మారకమైనటువంటి చిహ్నం అది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మ్యూజియం అనుకోవచ్చు చెప్పాలంటే. అక్కడ వాళ్ళ వృత్తులు ఎలా చేశారు, ఏ రకంగా చేశారు, ఆ రోజు నాజీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఒక గుర్తుగా ప్రపంచంలో అంత పెద్ద స్థాయిలో ఉండేటువంటి రెండో మ్యూజియం ఏంటంటే యాద్ వషేమ్. కాబట్టి యాద్ వషేమ్ కాడ అక్కడ ఇది కూడా గుర్తుంచుకోవాల్సింది ఎన్సీటీ ఎగ్జామినేషన్. అంటే చూడడానికి ఎగ్జామ్ పేపర్ చూడగానే మనకి చిన్నగా కనిపిస్తుంది బోర్డు. అక్కడి నుంచి మనకి ఎగ్జామినేషన్ లో ఎలా వస్తాయి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మరి డైరెక్ట్ ఎగ్జామ్ టైప్ చూస్తే ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆర్ నౌ అఫీషియల్లీ లింక్డ్ టు వెస్ట్ ఏషియా. ఎగ్జామినేషన్ అడుగుతాడు భారతదేశం యొక్క, ఇండియా యొక్క ఈ రోజు ఉండేటువంటి సెక్యూరిటీ ఇంట్రెస్ట్, భద్రతాపరమైనటువంటి మన ప్రయోజనాలు అనేటువంటివి దేంతో లింకప్ కాబట్టి అంటే వెస్ట్ ఏషియా. ఎందువల్ల చూస్తున్నాం కాబట్టి భారత యొక్క వ్యూహాత్మక అంటే భాగస్వామ్యంగా అర్థమైంది స్ట్రాటజిక్ గా. కాబట్టి ఇది ఒక వ్యూహాత్మక ఒప్పందం. అఫీషియల్ గా చెప్పాలి, అధికారికంగా లింక్ లేదు. ఇక్కడ మనం గమనించుకోవాలి,
అటు భారతదేశం చాలా తటస్థం అడిగిన అమెరికా కంట్రీ అంటారు, అటు పాలస్తీనాతో అటు ఇజ్రాయెల్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు గుర్తుంచుకోవచ్చు, అది ఇంకోసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ అంశంతో మరి దాని తర్వాత ఇక్కడ మనం ఈ ఫోకస్ ఏమైతే ఉందో ఈ ఫోకస్ అనేటువంటిది చూసినప్పుడు ఈ పార్ట్నర్షిప్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే గతానికి ఇప్పుడు తేడా ఏంటంటే షిఫ్టెడ్ హెవీలీ టువర్డ్ టెక్నాలజీ అండ్ ఏఐ. అంటే ఈ వ్యూహాత్మకమైనటువంటి ఈ స్ట్రాటజిక్ గా ఉండేటువంటి భాగస్వామ్య పార్ట్నర్షిప్ షిఫ్ట్ అయింది. ఇంతకు ముందు కంటే ఎక్కడికి వచ్చిందంటే టెక్నాలజీ ఏఐ వచ్చింది. ఎగ్జామినేషన్ లో మనకు ఈ టెక్నాలజీ ఏవైపు షిఫ్ట్ అయింది ముందున భాగస్వామ్యం అంటే ఇంతకు ముందులా కాదు, మెయిన్ టెక్నాలజీ ఒకరొక టెక్నాలజీ అనుకోవాలి, ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ మనం తీసుకోవాలి, మన వ్యవస్థ వాళ్ళకి చెప్పాలి. ప్లస్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల చూసామంటే ఇటీవల సబ్మిట్ చూసాం. మరి నాలుగో ఓల్డ్ ఏఐ మనకు ఆ ఇంపాక్ట్ సబ్మిట్ కి ప్రభావితానికి ఇచ్చాము. కాబట్టి దీంట్లో ఏ సమస్య ఎక్కడ ఏ విధంగా రావచ్చు కరెంట్ అఫైర్స్ లో గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విజిట్ ఇంక్లూడెడ్ సింబాలిక్ కాబట్టి యాద్ వర్షం నుంచి జెరూసలేం. కాబట్టి జెరూసలేం లో ఉండేటువంటి యాద్ వర్షం అనేటువంటి ఎక్కడైతే నాజీలు ఎక్కడ ఉండేది ఈ జర్మనీ నాజీలు ఎక్కడైతే జ్యూస్ యూదులను ఊచకోత కోసి ఊళ్ళ కట్ చేశారో ఆ ప్రదేశంలో అక్టోబర్ విజువల్ అంటే స్మారక చిహ్నమే యాద్ వర్షం పర్యటించినటువంటి ప్రధానమంత్రి పెట్టే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రాష్ట్రం. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ యాంగిల్ చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. ఏంటిది? కంట్రీస్ అండ్ దేర్ స్పెసిఫిక్ పార్ట్నర్షిప్ టైటిల్స్. కొన్ని కంట్రీస్ ఇస్తాడు, స్పెసిఫిక్ గా ఉండేటువంటి దాంట్లో ఉండే పార్ట్నర్షిప్ టైటిల్స్ పెట్టాం కదా, అలాంటి టైటిల్స్ పెట్టచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇండియాకి ఇజ్రాయెల్ కి ఉండేటువంటి ఆ పార్ట్నర్షిప్ టైప్ అంటే భాగస్వామ్య ఒప్పందం పేర్లు ఉంటాయి గుర్తుపెట్టుకోవడం మీద. అప్పుడు ఏంటంటే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని రాస్తాం, ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం. సో దాని కూడా అర్థమైంది. సో ఈ విధంగా చదువుకోండి. అలాగే ఎగ్జామినేషన్ లో హౌ మెనీ ఫ్యాక్ట్స్ వేర్ సైన్ డ్యూరింగ్ 2026 నుంచి అడగచ్చు. 17 ఫ్యాక్ట్స్. సో క్వశ్చన్స్ మనకి ఎలా వస్తాయో అర్థమైంది. మరి ఇంకొక అంశం చూస్తే మనం సెకండ్ ఐటమ్ ఇటీవల సెన్సేషన్ అయిపోయింది, ఒక విధంగా చెప్పాలి దురదృష్టకరమైన అంశం కూడా ఇది. సుప్రీం కోర్టు బ్యాన్ ఆన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. మీరందరూ కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎన్సీఆర్టీ టెక్స్ట్ ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి ఎన్సీఆర్టీలో దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది. దాన్ని సుప్రీం కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది, సుమోటోగా స్వీకరించింది. దాని గురించి ఒకసారి మీరు న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ రావడం జరిగింది, మీరు చూస్తుంటారు. నిన్న మొన్న ఆ అంశం గురించి మాట్లాడుతున్నాం. కోర్ ఏంటంటే ఈ సుప్రీం కోర్ట్ హెస్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఏ క్లాస్ 8 సోషల్ సైన్స్ బుక్ ఫర్ కంటెంట్ ఇట్ వాస్ దట్ లోయర్ ది డిగ్నిటీ ఆఫ్ ద జ్యుడిషియరీ. మనం తెలుసు మనకి అసలు మనకి ఎలా ఉన్నాయంటే అటు మనం చూస్తే ఇటు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ మూడు మనకి ఏ యొక్క గౌరవం దాన్ని కాపాడుకుంటూ పరిధిలో ఉన్నాయి. ఎక్కడైనా డిస్టర్బ్ అయినప్పుడు అల్టిమేట్ గా చూపించింది జ్యుడిషియరీ. ఆ జ్యుడిషియరీ ఆ న్యాయ వ్యవస్థ యొక్క డిగ్నిటీకి గౌరవాన్ని తక్కువ చేస్తూ భంగపరుస్తూ అక్కడ ఈ 8th క్లాస్ సంబంధించినటువంటి సోషల్ సైన్స్ బుక్ లో ఎన్సీఆర్ కూడా ప్రిపేర్ చేసిన దాంట్లో అలాంటి వ్యాఖ్యలు అంశాలు కనిపించాయి. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ ఇది. సో దానికోసమే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గౌరవ ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే అది సుమోటోగా అంటే తనతో కేసు గురించి చర్య చేసి ఉపకరించింది. ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది? ద కోర్ట్ ఇనిషియేటెడ్ కంటెంప్ట్ యాక్షన్ అగైన్స్ట్ ఎన్సీఆర్టీ అఫీషియల్స్ ఫర్ ఏ సెక్షన్ ఆన్ కరప్షన్ జ్యుడిషియరీ. ఆ 8th క్లాస్ బుక్ లో ఏముందంటే కరప్షన్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థలో అవినీతి పెట్టేసారు తీసుకెళ్ళి ఎన్సీఆర్టీ బుక్ లో. ఏ క్లాస్ అంటే 8th క్లాస్. ఏ సబ్జెక్ట్? సోషల్ సైన్స్. అందువల్ల ఇక్కడ కోర్టు ఏం చేసిందంటే ఇనిషియేట్ తనే స్వయంగా చర్యకు ఉపక్రమించి యాక్షన్ తీసుకుంది, ఎన్సీఆర్టీ యాక్షన్ తీసుకుని సీరియస్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ ఏంటి అని అడిగినప్పుడు ఎగ్జామినేషన్ లో ఏ క్లాస్ రాస్తారు? 8th క్లాస్. ఏ సబ్జెక్ట్? సోషల్ సైన్స్. ఎవరు పబ్లిష్ చేసిన బుక్ అది? ఎన్సీఆర్టీ. ఈ అంశాలు గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ బెంచ్ ఎవరు లీడ్ చేశారంటే ఈ బెంచ్ కి లీడ్ చేసింది ఎవరంటే మన సర్వోన్నత న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్. సో వీరి పేరు కూడా ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఆన్సర్ సుమోటో అంటే ఏంటి అని అడగచ్చు ఎగ్జామినేషన్ లో. సుమోటో అంటే ఇది ఒక లాటిన్ టర్మ్, అంటే లాటిన్ సంబంధించినటువంటి పదం. ఆన్ ఇట్స్ ఓన్ మోషన్, తనంతట తానే కదిలేదాన్ని సుమోటో. సు అంటే సన్, మోటో అంటే మోషన్, కదలిక. కానీ తనంతట కదిలే ఎవరైనా ప్రమేయం లేకుండా, ఎవరు ఫైల్ చేయకుండా, కంప్లైంట్ చేయకుండా తనంతట కోర్టే తన జోక్యం చేసుకోవడానికి సుమోటో అనే పదాన్ని వాడుతుంది. ఎగ్జామినేషన్ లో సుమోటో అంటే రావడం కూడా అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ
వేర్ ద కోర్ట్ టేక్స్ అప్ ఎ కేస్ వితౌట్ ఎ ఫార్మల్ కంప్లైంట్. మామూలుగా ప్రొసీజర్ ప్రకారంగా ఎలాంటి కంప్లైంట్ లేకుండా కోర్టు తనంతట తానే ఏదైనా చర్యకి ఉపకరిస్తుందని సుమోటో అని అంటారు. ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అవడానికి అవకాశం ఉంది, ఇలా చూసుకోండి. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు ధిక్కారణ అనేది ఎగ్జామినేషన్ లో అవడానికి ఉంది. కంటెంప్ట్ అంటే డిజోబోయింగ్ ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద కోర్ట్స్ అథారిటీ. ఈ కోర్టు యొక్క న్యాయ వ్యవస్థని ఎవరైనా అధికార ఆదేశాలు ఇస్తే పాటించకపోవడానికి కానీ, లేదా డిస్రెస్పెక్ట్ ఆదేశాలు ఇవ్వకపోయినా కూడా దాని అగౌరవపరుస్తూ కానీ, గౌరవానికి భంగం కలిగిస్తుంటే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, కోర్టు ధిక్కారణ కింద పరిగణిస్తారు. ఇది కూడా ఎగ్జామినేషన్ లో అవకాశం ఉంది. కాబట్టి సుమోటో అడగచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అడగచ్చు, ఏ బుక్ అడగచ్చు, ఏ క్లాస్ అడగచ్చు, ఎవరు పబ్లిషర్ అడగచ్చు. ఇలాంటి అంశాలు ఎగ్జామినేషన్ లో మీరు చక్కగా చూసి పెట్టండి. నెక్స్ట్ దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ ఏంటి? ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ ఎక్స్పాన్షన్ ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో మరి మీకు తెలిసిందే. మరి ఎవరి కంట్రోల్ ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంట్రోల్ ఉంటుంది. ఇలాంటివి కూడా సూక్ష్మంగా చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ గా ఎగ్జామ్స్ చూస్తే మనము ఈ బుక్ టైటిల్ ఏదో అడగచ్చు. బుక్ టైటిల్ ఏంటి? ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ వార్. ఇది టైటిల్. కాబట్టి 8th క్లాస్ బుక్ సోషల్ సైన్స్ లో ఉండేటువంటి ఏదైతే కాంట్రవర్షియల్ విషయం ఇక్కడైతే మన సర్వోన్నత న్యాయస్థానం సిఎస్ఐ లో ఆ బుక్ టైటిల్ ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ వార్. బుక్ జరిగింది అప్పుడు కోర్టు ఏం చేసింది? ఆర్డర్ ది ఇమ్మీడియట్ సీజర్ ఆఫ్ ఆల్ ఫిజికల్ అండ్ డిజిటల్ కాపీస్. ఫిజికల్ కాపీస్ అంటే హార్డ్ కాపీస్ ఇవి కానీ డిజిటల్ ఫామ్ లో కూడా మొత్తం కలిసి సీజ్ చేయండి, మొత్తాన్ని బ్యాన్ చేస్తామన్నమాట. మొత్తం కాపీలు లేకుండా సరే మొత్తం చేసేయాలి అని అంటే తన దృష్టికి రాగానే ఆదేశాలు కూడా జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కాల్డ్ ఫర్ ఫిక్సింగ్ అకౌంటబిలిటీ ఇన్ దిస్ మ్యాటర్. కాబట్టి ఈ రోజు చెప్పాలంటే బాధ్యత అందరూ దీంట్లో ఎవరు బాధ్యత, ఎవరు జరిగింది, ఏ రకంగా జరిగింది పొరపాటు అనేసి ఇక్కడ ఫిక్స్ చేస్తుంది. తను జవాబుదారితనం వహించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ పీవైకి ఎవరికి అంటే ఏఎంఏ అంటే స్టేట్మెంట్ బేస్ పెడితే మరి చూసినప్పుడు which institution's textbook was recently banned by the Supreme Court? Supreme Court. Supreme Court చేత బ్యాన్ చేయబడి నిషేధించబడినటువంటి బుక్ ఎవరు పబ్లిష్ చేశారంటే ఎన్సీఆర్టీ వస్తాం. అలాగే ఫ్యాక్చువల్ హూ ఇస్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి సూర్యకాంత్ చెప్తాం. రైట్. మరి థర్డ్ ఐటమ్ చూసినప్పుడు ఇక్కడ ISO NVS 02 లాంచ్ ఫెయిల్యూర్ అనాలిసిస్. మీరందరూ కూడా NVS 02 ఉంటారు, విన్నారు కదా? విన్నారు కదా? మీరు ఎక్కడున్నారు? సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఉంటారు, స్పేస్ టెక్నాలజీ కూడా ఉంటారు. మరి డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ ఇవన్నీ కూడా చదవాల్సిన దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటారు. మరి ఇక్కడ ఈ NVS 02 అనేది ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏమవుతుందో అది NVS 02 పంపించే శాటిలైట్ ని అది ఫెయిల్యూర్ అయింది. ఆ ఫెయిల్యూర్ రిసర్చ్ అనాలిసిస్ ఇప్పుడు వచ్చే రిక్వెస్ట్ అనాలిసిస్ చేస్తుంది. అంటే ఏదైనా జరిగిన తర్వాత పోస్ట్ మార్టం అనాలిసిస్ లాగా అలాంటి ఫెయిల్యూర్స్ మన భవిష్యత్తులో జరగకూడదు అనే ఉద్దేశంతో చేసే అనాలిసిస్. అందువల్ల ఇది మనకు చూసుంటారు ఆర్టికల్స్ డీటెయిల్స్ లో ఈ కాలం కూడా చూసుంటారు. మరి దీని గురించి చూసినప్పుడు ఇక్కడ కోర్ ఐడియా ఏంటి అంటే ఇక్కడ government panel found that a simple electric circuit failure caused the NVS 02 satellite mission to fail in 2025. 2026. 2025 లో 1 year క్రితం జరిగినటువంటి ఈ NVS 02 పంపడానికి మనం చేసిన ఈ సాటిలైట్ ఎందుకు ఫెయిల్ అయిందంటే రిపోర్ట్ ఇచ్చినట్టు ఏముందంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్యూర్. ఇది కాదు, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్యూర్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్యూర్ కావడం వల్ల NVS 02 అనేటువంటి శాటిలైట్ ఫెయిల్ అయింది. ఎగ్జామినేషన్ లో ఏమడుగుతారంటే ఈ ఇప్పుడు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఈ గవర్నమెంట్ ప్యానల్ ఏం కానుకుంది, ఎందుకంటే 2020 అంటే 1 year అయిపోయింది. 1 year క్రితం జరిగినటువంటి NVS 02 శాటిలైట్ ఎందుకు అనుకున్న కక్షలోకి చాలలేకపోయింది అని ప్యానల్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్యూర్. చిన్న సిగ్నల్ అనుకున్న టైంలో ఆ సిగ్నల్ అందకపోవడం వల్ల టోటల్ మిషన్ ఫెయిల్. రైట్. YN న్యూస్ ఎందుకు వార్తల్లో ఉంది? The failure review committee released its final findings on why the satellite did not reach its orbit. ఎందువల్ల అనుకున్నటువంటి ఆర్బిట్ కి తెలుగులో కక్ష అంటాం. సో మనకి ఎలా ఉంటే ఆ కక్షలోకి ఇలా ఆర్బిట్ ఉంది, ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోవాలి, ఇలా ఉంది, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇటు పోవాలి, బూస్ట్ ఇక్కడ వెళ్ళిపోవాలన్నమాట, ఇలా ఇక్కడ దాకా అయిపోయింది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎందువల్ల డిడ్ నాట్ రీచ్ ఇట్స్ ఆర్బిట్, ఈ GTO ఆర్బిట్ నుంచి ఈ GS ఆర్బిట్ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ
ఈ జియో స్టేషనరీ ఉండేటువంటి ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి జియో సెంటర్ ఆర్బిట్ ఎందుకు ఎలా పోయింది అంటే జస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిగ్నల్. ఆ సిగ్నల్ కానీ జస్ట్ బూస్టప్ చేసి వెళ్ళిపోయింది, అదేంటో మొత్తం వెళ్ళిపోయింది ప్రాజెక్ట్. అందువల్ల ఎందుకంటే నెక్స్ట్ చేయబోయేటువంటి వాటిలో మనం ఫెయిల్యూర్ కావడానికే ఇలాంటి కోర్సులు వస్తాయి. సో మనం చూసినప్పుడు ఈ శాటిలైట్ నేమ్ ఏంటి అంటే NVS-02. NVS-02 అంటే నావిగేషన్ శాటిలైట్. నావిగేషన్ శాటిలైట్. సో ఈ నావిగేషన్ శాటిలైట్ ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరి ద్వారా అంటే GSLV F-50. కాబట్టి మీకు రాకెట్స్ తెలుసు, విన్నారు కాబట్టి ఈ GSLV F-50 అనేటువంటి రాకెట్ ద్వారా LPS అనేటువంటి 02 శాటిలైట్ పంపడం జరిగింది. మరి ఎప్పుడు పంపించారు అంటే జనవరి 29, 2025, దాదాపు 1 ఇయర్. ఈ 1 ఇయర్ క్రితం పంపించిన రిపోర్ట్ చేయగలిగారు కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇలాంటి ఫెయిల్యూర్ జరగకుండా రివ్యూ పంపిస్తాను ఇస్తారు. మరి ఇంపార్టెంట్ అంటే ఈ పైరో వాల్వ్ అనే పేరు వాడతారు. ఈ పైరో వాల్వ్ అంటే ఏంటి అంటే an explosive driven valve used to control the flow of fuel in rocket engines. ఎందుకంటే రాకెట్ ఇలా ఉంది, ఇక్కడ నుంచి స్టేజ్ మీద సెట్ ఒకటి డిటాచ్ అవుతాయో ఈ ఫైనల్ ఇక్కడ వదిలేసింది, ఈ GTO వెళ్ళిపోయింది, ఈ ఆర్బిట్ ని చేంజ్ అవ్వాలి, ఈ ఆర్బిట్ కదా GS ఆర్బిట్. అది వెళ్ళేటప్పుడు ఏం చేయకూడదంటే ఇక్కడ నుంచి సిగ్నల్ ఇచ్చింది, ఎలక్ట్రిక్ సిగ్నల్ ఏం చేస్తుందంటే ఇది ఎక్స్ప్లోజివ్ చేస్తుంది, అది పేలుతుంది, ఆ పేరు నెక్స్ట్ ఇచ్చిన దాంతో ఆ ఎనర్జీతో ఈ ఆర్బిట్ కట్టాలి. సిగ్నల్ ఫెయిల్ అవడం వల్ల మొత్తం రాకెట్ ఫెయిల్. సో కాబట్టి ఇది అడుగుతున్నాడు. అలాగే ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఓవల్ షేప్ గా ఉండేటువంటి పాత్, ఇలా మనకు ఉండేటువంటిది ఓవల్ షేప్. కాబట్టి ఈ ఆర్బిట్ అరౌండ్ దీన్ని ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. అలాగే ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయినాయి ఏంటంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇన్వాల్వ్ అయింది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు డైరెక్ట్ గా ఎగ్జామ్ టేక్అవేస్ ఏంటంటే ద మెయిన్ కాజ్ వాజ్ ఎ సిగ్నల్ నాట్ రీచింగ్ ద పైరో వాల్వ్ డ్యూ టు బ్రోకెన్ సర్క్యూట్. సర్క్యూట్ ఫెయిల్ అయిపోవడం వల్ల, సిగ్నల్ అందకపోవడం వల్ల ఈ పైరో వాల్వ్ అనేటువంటిది అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అది నెక్స్ట్ రావాల్సిన ఎనర్జీ లేనందువల్ల ఆర్బిట్ నుంచి పై ఆర్బిట్ వల్ల ఫెయిల్ అయింది. ఇది జరిగింది. మరి ఎన్నో ప్రయోగం అంటే ఇస్రోకి 100 అంటే 100వ ప్రయోగాన్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ అలాగే రికమెండేషన్ ఫర్ దిస్ ఫెయిల్యూర్ వేర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ లాంచ్ ద CMS-0 శాటిలైట్. ఈ యొక్క రికమెండేషన్స్ వచ్చిన ఆల్రెడీ ఇంటర్నల్ గా ఉండే అసెస్మెంట్, ఈ రికమెండేషన్స్ వాడే దాని తర్వాత జరిగినటువంటి CMS-03 శాటిలైట్ మనం విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అంటే మనం ఒక ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ పోవడానికి గుణపాఠాలు నేర్చుకుంటాం, అది ఆల్రెడీ నేర్చుకున్నారు. సరే ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ యాంగిల్స్ ఏంటంటే విచ్ రాకెట్ వాజ్ యూజ్డ్ ఫర్ NVS-02 మిషన్? ఏ రాకెట్ అమ్మా, ఏ రాకెట్ ప్రయోగించారు? ఎస్, GSLV F-15 అడగచ్చు ఎగ్జామినేషన్. అలాగే మనకి NVS సిరీస్ శాటిలైట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ విచ్ పర్పస్ అడగచ్చు, దేనికోసం అని నావిగేషన్ పర్పస్ వాడతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు. మరి ఇండియా యుఎస్ ట్రేడ్ టాక్స్ లుత్విక్ విజిట్ అనేది కూడా ఒక ఐటమ్ మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే US Secretary of Commerce Howard Lutnick visited Delhi to discuss trade after a major US court ruling against Iran. ట్రంప్ విధించేటువంటి టారిఫ్స్ చూస్తుంటారు, సామాన్యుడు కూడా బిజీ ఉండిపోతుంది. ఒక రోజు చికెన్ మెయిన్ ఇస్తుంటాడు వాడు కూర్చునేసి, నన్ను కోపం వచ్చిందని అంటే ఆ టైంలో ఎప్పుడు ఫ్రెండ్షిప్ వేస్తాడు, ఎప్పుడు తాడంటాడు, ఎవరికి అర్థం కానిటువంటి వీళ్ళు జియో పొలిటిక్స్ చూస్తుంటాం. నేను ఏదో 18%, 20%, 50% కూడా కావాలని 100%. ఎందుకంటే ఆ టైంలో తనకు ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ని US ప్రెసిడెంట్ వాడడం చూస్తుంటాం. ఇలాంటి దాన్ని అక్కడ ఉండేటువంటి సర్వోన్నత న్యాయస్థానం అంటే అక్కడ ఉండే కోర్టు అది ముట్టారేస్తుంది. సో ఆ సందర్భంలో ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. మనతో చూస్తాం ఇష్టంగా టారిఫ్ వేసేయడం, మీరు కోపం ఇండియా టారిఫ్ అంటారు, అప్పుడు దాకా ఫ్రెండ్షిప్ అంటాడు, కాసేపు ఎప్పుడు కోపం తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇష్యూ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ US సెక్రటరీ ఆఫ్ కామర్స్, సో వాళ్ళ వాణిజ్య శాఖ అయినటువంటి సెక్రటరీ గారు హోవర్డ్ లుత్నిక్ అతను భారతదేశంలో ఢిల్లీని సందర్శించాడు. ఎప్పుడు సందర్శించాడంటే ఆఫ్టర్ మేజర్ US కోర్ట్ రూలింగ్ అగైన్స్ టారిఫ్స్. ఈ టారిఫ్స్ కి ఎవరైతే నాకంటే ఎదురు లేదని వికారంగా మాట్లాడుతున్నాడో ట్రంప్, అలాంటి టారిఫ్స్ వేసిన తర్వాత మొట్టికాయ వేసిన తర్వాత కోర్టు అతను భారతదేశానికి వచ్చాడు. కాబట్టి ఈ సందర్శన, ఈ విజిట్ అది సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ప్రాధాన్యతను సంపాదించు. మరి ఇక్కడ చూస్తే వైఎన్ న్యూస్ ఎందుకుంది,
visit aiming to stabilize trade relations following the striking down of President Trump's global tariffs. మన మీద కాదు, అందరి మీద చూసాం పేపర్లో. కాబట్టి గ్లోబల్ టారిఫ్ ఎవరి కోపం వస్తే నేను ఇంత కాగలుగుతాను ఆ టైంలో గ్లోబల్ టారిఫ్ ఇచ్చేసాడు. సో ఈ దాంట్లో స్ట్రైకింగ్ డోర్ కొట్టేసింది ఎవరు, అక్కడ కోర్టు. అప్పుడు దీన్ని స్టెబిలైజ్ చేసుకొని ఇంతకుముందు భారతదేశంతో కావచ్చు, ఇతర కావచ్చు దేశాలతో మళ్ళా సత్సంబంధాలు నెలకొల్పాలి. అయ్యా మాత్రం ఫ్రెండ్స్, కింద మనం అడిగాం అందరూ ఫ్రెండ్స్ అంటాం కదా పిల్లలు, ఆ టైంలో ఇక్కడ మళ్ళా మనకు స్టెబిలైజ్ ట్రేడ్ రిలేషన్స్, ఈ వ్యాపార సంబంధాన్ని మళ్ళీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టడం కోసం వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? హోవర్డ్ లుత్నిక్. ఏం పేరు? హోవర్డ్ లుత్నిక్. హూ ఇస్ హోవర్డ్ లుత్నిక్? సెక్రటరీ ఆఫ్ యుఎస్ కామర్స్. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి ఆ కామర్స్ అనేటువంటి దానికి సంబంధించిన సెక్రటరీ అన్నమాట. ఆయన పేరు లుత్నిక్, హోవర్డ్ లుత్నిక్. ఇది సందర్భం, రైట్. మరి యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ అంటే హోవర్డ్ లుత్నిక్. ఇక్కడ ఇండియన్ కౌంటర్ పార్ట్ ఎవరున్నారు ఆయనతో పాల్గొందంటే మన దాంట్లో కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గుర్తుపెట్టుకోండి. సో అక్కడేమో వాళ్ళ సెక్రటరీ హోవర్డ్ లుత్నిక్, మన ఇండియాలో పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్. సో మరి టారిఫ్స్ అంటే ఏంటి మనకు వచ్చే ఎగ్జామినేషన్. టారిఫ్ అంటే ఏంటి? టాక్సెస్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఒక దేశం నుంచి నువ్వు దిగుమతి చేసే వస్తువులు, గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన విధించేటువంటి పన్నులు ఏమంటారంటే టారిఫ్ అంటారు. కాబట్టి టారిఫ్ అనేది ఇటీవల పేపర్ ఎక్కడ చూస్తుంటారు. టారిఫ్ అంటే టాక్సెస్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్, అంటే ప్రభుత్వం విధించే పన్నులు ఎవరిపైన, ఒక దేశం నుంచి వేరే దేశం నుంచి మన దేశంలోకి వచ్చే వస్తువుల పైన, గూడ్స్ పైన విధించేటువంటి పన్నులనే టారిఫ్ అంటాడు. మరి అతను ఇష్టంగా చేశాడు. మరి ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇండియా, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. మన దేశంలో ఉండేటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అలాగే యుఎస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎగ్జామినేషన్. నెక్స్ట్ మరి ఇక్కడ డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ టేకవే చూస్తే యుఎస్ సుప్రీం కోర్ట్ రీసెంట్లీ స్ట్రక్ డౌన్ బ్రాడ్ గ్లోబల్ టారిఫ్స్. ఇప్పుడే మనం మాట్లాడేదిగా ఈ విషయంగా టారిఫ్ వేస్తుంటే భారీగా వేస్తుంటే సుంకాల మధ్యలో ఇంగ్లీష్లో టారిఫ్ అంటాం, అంటే వచ్చే దేశంపై నేను చేస్తాను అంటే రకరకాలు చేశాడు. అలాంటి పరిస్థితుల్లో యుఎస్ ఉండేటువంటి సుప్రీం కోర్టు అది స్ట్రక్ కొట్టేసింది. ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని ఉండదు, ఎందుకంటే దాని కొన్ని ప్రత్యేకమైన చట్టాలను డిస్కస్ చేయబోతున్నాం, దానివల్ల కొట్టేసింది. అందువల్ల జరిగింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, ఇది ఇంపార్టెంట్ మీకు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, IEEPA. I అంటే ఇంటర్నేషనల్, E అంటే ఎమర్జెన్సీ, ఇంకో E అంటే ఎకనామిక్, P అంటే పవర్స్ యాక్ట్ ఉంటుంది. దీని ప్రకారంగా నీకు ఒక ప్రత్యేకమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో మాత్రమే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏకి పవర్స్ ఉన్నాయి. నేను ఇష్టంగా పనిచేస్తా కుదరదు. అతను ఏం చేస్తున్నాడు, ఈ అధికారి నిర్ణయం చేస్తున్నా ఆ టైప్ లో చేసినప్పుడు అక్కడ కోర్టు చుట్టూ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది అవసరం మీకు. కీ లీగల్ పాయింట్ ఇన్ ద యుఎస్ కోర్టు. ఇష్టంగా కోర్టు కూడా వెళ్ళదు కదా, దానికి కూడా చట్టం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ లీగల్ పాయింట్ దృష్టిలో పెట్టుకొని నువ్వు మరి ఎమర్జెన్సీ లాగమైన విధంగా ప్రత్యేకంగా చేసిన ముట్టిగా వేస్తూ ఆయన వేసినటువంటి భారీ సుంకాలు, ఈ హెవీ ట్యాక్సెస్ ఏమన్నాయో టారిఫ్స్, వాటికి తొలగించింది. ఆ ట్యాక్స్ కి టారిఫ్ కి మీకు అర్థమైంది. సో టారిఫ్ అంటే వేరే దేశం నుంచి మన దేశం వచ్చిన గూడ్స్ పైన ఒక దేశం విధించేటువంటి పన్నులు మనం గవర్నమెంట్ విధించబట్టి మనం టారిఫ్ అంటున్నాం. సో దాన్ని దీని ప్రకారంగా కొట్టేసింది అక్కడ కోర్టు. డిస్కషన్స్ ఫోకస్ ఆన్ ఎక్స్పాండింగ్ ద ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. కాబట్టి మీరు ఇక్కడ ఏం జరగాలంటే ఈ ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ వచ్చినటువంటి డిస్కషన్స్ డిస్కస్ చేసుకోండి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పనికి వస్తుంది, ఎకనామిక్ పనికి వస్తుంది, ఫిలిమ్స్ పనికి వస్తుంది. దీన్ని మీరు కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మరి ఇక్కడ మనకి ఇంత ఉండేటువంటి పీవైక్యూస్ కావచ్చు, లేదంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ యాంగిల్ చూస్తే ఇక్కడ హూ ఇస్ ద కరెంట్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ అంటే ఏం వస్తారు, ఇక్కడ పైన ఏం వస్తారు, ఓవర్ వస్తారు. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మినిస్టర్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ పోర్ట్ఫోలియోస్ అనేసి మనకు ఉండే మినిస్టర్స్ మన పోర్ట్ఫోలియో ఇచ్చు. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ పీయూష్ గోయల్ ఇచ్చాను, అలాగే అన్ని మినిస్టర్స్ వాళ్ళు కూడా పోర్ట్ఫోలియో చూసుకోండి. అలా రావడం అవకాశం ఉంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఇచ్చిన వాళ్ళని చెక్ చేసుకోండి. మరి ఇక్కడ ఇంకో రకంగా ఏమనొచ్చు అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహారాష్ట్ర ఫిఫ్త్ వన్, యాంటీ కన్వర్షన్ బిల్. యాంటీ కన్వర్షన్ అంటే మత మార్పిడి, కన్వర్షన్ అంటే మారడం. యాంటీ కన్వర్షన్ మారడానికి లేకుండా నిరోధక చట్టం, మత మార్పిడి నిరోధక చట్టం మాట్లాడాలంటే ఈ మహారాష్ట్ర చేసినటువంటి యాంటీ కన్వర్షన్ బిల్ అంటే ఇక్కడ ఈజీ పదం లేకపోవచ్చు. యాంటీ కన్వర్షన్ మత మార్పిడి, కాబట్టి కన్వర్షన్ దానికి వ్యతిరేకంగా ఒక బిల్ తీసుకొచ్చింది. కోర్ ఏంటంటే Maharashtra government is drafting a law to prevent forced religious conversions of an Nepalese love jihad. ఇటీవల ఈ పదం ఏర్పడుతోంది.
ఇటీవల ఒక న్యూస్ కూడా వచ్చింది, మనకి ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, మనకు ఉండేటువంటి దాంట్లో కేరళ లవ్ స్టోరీస్ అనే పేరుతో. సో లవ్ జిహాద్ అంటే తప్పుడు సపరేట్ టాపిక్ అని ఈ రోజు న్యూస్ పేపర్ ఉందని చూడాలి. మరి ఈ లవ్ జిహాద్ సంబంధించి దానికి సంబంధించి ఈ ఏవైతే లవ్ జిహాద్ అని పిలువబడుతున్నాయో దీనికి సంబంధించి ప్రతి బలవంతంగా ఫోర్స్డ్ గా రిలీజియస్ కన్వర్షన్ చేయకూడదు. ఏ మతం కూడా ఏ మతమే కావచ్చు, బలవంతపు మతం మార్పిడిలే మనం ఫోర్స్ రిలీజియస్ కన్వర్షన్స్ అంటున్నాం. సో దీనికి సంబంధించి ఇలా ఆపడం కోసంగా, ఎందుకంటే సామరస్యం ఉన్న సమాజంలో ఒకరిపైన నమ్మకం ఉండాలి. ఆ ట్రస్ట్ చూడు మా మతం మార్పేసి వీళ్ళు అట్లా రకరకాల కొనుక్కు చీలిపోతాం సమాజం. ఇది ఏ మతానికి మంచిది కాదు, ఈ దేశానికి అసలు మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ బిల్లు మూవైంది. లవ్ జిహాద్ అనే పదం అనేది ఇప్పుడు కేరళలో మూవైందో అలాంటి అన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ లవ్ జిహాద్ అనేటువంటి ఏమైతే పిలుస్తున్నారు, ఆ పిలిచేటువంటి దానికి సంబంధించి అది బలవంతంగా ఫోర్స్డ్ గా రిలీజియస్ కన్వర్షన్స్ బలవంతపు మత మార్పిడి జరుగుతున్నాయి అనేసి మహారాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ చేసిన చట్టాన్ని, అందువల్ల దీన్ని మాట్లాడుతున్నాం. వైఎన్ న్యూస్ ఎందుకు వార్తల్లో ఉంది? ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద బిల్ హ్యాస్ బీన్ సెంట్ టు ద లార్డ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఫర్ మీటింగ్. కాబట్టి ఇప్పుడు డ్రాఫ్ట్ చేసింది బిల్ని ముందు తెలుసు మీకు, అసెంబ్లీలో పెడతాం రాష్ట్రాల్లో, తర్వాత ఆమోదం పొందాలి ప్రొసీజర్ ప్రకారంగా. దానికి గాను వెట్టింగ్ పంపించింది. వెట్టింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ అది ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక దాంట్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావడం అవకాశం ఉందో. ఇక్కడ వెట్టింగ్ అంటే ఏంటి అంటే ఒక ప్రాసెస్. ఏం ప్రాసెస్ అంటే మనకు ఎగ్జామినింగ్ ఏ డాక్యుమెంట్ ఆర్ లా కేర్ఫుల్లీ ఫర్ ఎర్రర్స్ ఆర్ లీగల్ ఇష్యూస్ డ్రాఫ్ట్ చేస్తాము, ఇలా చేస్తే బాగుంటుంటాము. దాన్ని పెట్టే ముందు న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు కాంట్రవర్సీ తలెత్తకుండా ముందుగానే దానికి సంబంధించిన ఒపీనియన్ ఏంటి, ఇది దాంట్లో న్యాయంలో చిక్కులు ఉన్నాయా, ఇంతకుముందు చట్టాలు లోబడుందా, చట్టాలు వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి లోబడుందా లేదా, ఇలాంటి అభిప్రాయం తీసుకోవడాన్ని మనం ఏమంటామో వెట్టింగ్ అంటారు. ఇది ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం చూసేటువంటి విషయం వేరే ఉంది, వచ్చే క్వశ్చన్స్ వేరే అవుతాయి. ఇలా అడుగుతారు కాబట్టి అన్ని రకాల 360 డిగ్రీ యాంగిల్లో చదవాలి. కాబట్టి వెట్టింగ్ అంటే ఎగ్జామినేట్ డాక్యుమెంట్ ఆర్ కేర్ఫుల్లీ ఫర్ ఎర్రర్స్ ఆర్ లీగల్ ఇష్యూస్, తప్పులు ఏమైనా ఉన్నాయా, న్యాయపరమైన లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని ఒక డాక్యుమెంట్ పరిశీలించాలని వెట్టింగ్ అంటారు. ఎగ్జామినేషన్ అడుగుతాడు, దాన్ని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయంటే మహారాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్, లా అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర రాస్తాము. సో ఇక్కడ మనకి ఒక విషయం కూడా ఉన్నాయమ్మా, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఈ పేపర్లో ఉండేదానికి. గుజరాత్ అనేది ఏమవుతుందో ఇది చేసిన మహారాష్ట్ర. గుజరాత్ ఏం చేస్తుందంటే రీసెంట్లీ అమెండెడ్ ఇట్స్ మ్యారేజ్ లాస్. ప్రతి రాష్ట్రానికి ప్రతి మతంలో రకరకాలైనటువంటి ఉంటాయి కదా, ఆ చట్టాల్లో అక్కడ ఉండేటువంటి మ్యారేజ్ లాస్ వివాహ చట్టాలకి కొన్ని సవరణ చేసింది. ఏ స్టేట్ అమ్మా? మహారాష్ట్ర, గుజరాత్. ఇప్పుడు జరిగిందేమో మనం మాట్లాడేది మహారాష్ట్ర, దానికి ముందు మాట్లాడేది గుజరాత్ గురించి మాట్లాడుతున్నాం. గుజరాత్ రీసెంట్లీ ఇటీవల తనకు ఉండేటువంటి మ్యారేజ్ లాస్ వివాహ చట్టాలు ఏమవుతున్నాయో దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ అంటే ఉండే వాటికి కొన్ని సవరణలు చేసింది. ఎందుకంటే టు మేక్ పేరెంటల్ కన్సెంట్ మ్యాండేటరీ. మా అమ్మ నాన్న సంబంధం అనడానికి లేదు, మీ అమ్మ నాన్న మీ పేరెంట్స్ యొక్క కన్సెంట్ అంగీకారం మ్యాండేటరీ తప్పనిసరి సవరణ చేసింది. ఈ రెండుకి లింక్ ఉంది డేటా. అవుతున్నారా? ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ సంబంధం లేకుండా వేరే ఒక మతం మార్చేస్తున్న బలవంతంగా అనే ఉద్దేశంతో మహారాష్ట్ర చేస్తుంటే, ఇక్కడ గుజరాత్ లో ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి మ్యారేజ్ లాస్ వివాహ చట్టాలకి అమెండ్మెంట్స్ సవరణ జరిగినాయి. ఏమడుగుతున్నాడంటే పేరెంట్ కన్సెంట్ మ్యాండేటరీ, తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా అడుగుతున్నారు. సో ఇది అక్కడ చేస్తున్నారు. కాబట్టి లా ఎయిమ్స్ టు అడ్రస్ ఫోర్స్ రిలీజియస్ కన్వర్షన్. కాబట్టి ఇక్కడ లా ఎందుకు చేశారు అంటే అడ్రస్ అంటే మనం దాన్ని అడ్రస్ చేయాలనుకుంటాం. ఫోర్స్ రిలీజియస్ కన్వర్షన్స్, బలవంతంగా మత మార్పిడి జరుగుతున్న ఆరోపణ ఉంది. ఈ బలవంతమైన మత మార్పిడిని, ఫోర్స్ రిలీజియస్ కన్వర్షన్స్ ని అడ్రస్ చేయడానికి దాని కోసమే ఈ రకమైనటువంటి చట్టం చేయడం జరిగింది. ద కరెంట్ సీఎం ఆఫ్ మహారాష్ట్ర ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్. మీకు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు కూడా టోటల్ గా ఉండేటువంటి అన్ని స్టేట్స్ లో ఉండేటువంటి సీఎం అని. సో ఇది దృష్టి పెట్టుకోండి. మరి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ యాంగిల్ ఏంటంటే విచ్ స్టేట్ రీసెంట్లీ మూవ్డ్ ఏ డ్రాఫ్ట్ ఫర్ యాంటీ కన్వర్షన్ లా. కానీ బలవంతమైనటువంటి ఫోర్స్ రిలీజియస్ కన్వర్షన్స్ కావచ్చు, లేదంటే యాంటీ కన్వర్షన్ బిల్ కి సంబంధించి డ్రాఫ్ట్, ఇంకా బిల్ కాదా, సో ఒక ముసాయిదా దీన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం, కదిలించిన రాష్ట్రం ఏంటంటే రాష్ట్రం మహారాష్ట్ర. అయితే అదే టైంలో ఫ్యాక్ట్స్ కింద
which states recently made parental consent mandatory for marriage registration. వివాహ రిజిస్ట్రేషన్ జరగాలంటే తప్పనిసరిగా పేరెంట్ కన్సెంట్ తల్లిదండ్రుల అంగీకారం కావాలని చెప్పినటువంటి స్టేట్లకి గుజరాత్. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. అటు మహారాష్ట్ర మూవ్ చేసింది, ఇక్కడ గుజరాత్ ఏమో వివాహ చట్టాల్లో పేరెంట్ కన్సెంట్ కంపల్సరీ ఉన్నట్టు చాలా ఉంది, గమనించుకోండి. మరి ఈ రోజు మనం చూసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 6th ఐటమ్ రోమియో అండ్ జూలియట్ క్లాస్ ఇన్ పోస్కో యాక్ట్. పోస్కో యాక్ట్ మీకు అందరికీ తెలుసు. పోస్కో యాక్ట్ తెలుసా? ఏంటి పోస్కో యాక్ట్ అంటే? పోస్కో యాక్ట్. ఈ పోస్కో యాక్ట్ అనేటువంటిది ఇది చెప్పాలంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్, ఈ చిన్న పిల్లల పైన, చిన్న పిల్లలు ఉంటారు ముట్టుకొచ్చిన పాలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి చూస్తున్నాం. సో ఇలాంటి పోస్కో చట్టాలు ఉన్నప్పటికీ జరుగుతున్నారు, భయభక్తులు జరుగుతున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి దాన్ని మనము పోస్కో యాక్ట్ అంటాము. ఈ పోస్కో యాక్ట్ లో ఒక క్లాజ్ ఉంది, ఆ దాంట్లోనే ఆ క్లాజ్ పేరు రోమియో అండ్ జూలియట్ పేరు. ఏ పేరు? రోమియో అండ్ జూలియట్. రోమియో అండ్ జూలియట్ అనే షేక్స్పియర్ గుర్తొస్తాడు బ్రిటిష్ రైటర్కి. ఇక్కడ మాట్లాడేది పోస్కో యాక్ట్ లో ఉన్నటువంటి ఒక క్లాజ్. ఏం చెప్తుందంటే ఈ కోర్ ఏరియా సుప్రీం కోర్ట్ ఈస్ కన్సిడరింగ్ an exception in the child protection law for consensual relationship between teenagers close in years. లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఆ జరిగినప్పుడు వాళ్ళు ఒక టీనేజ్ లో ఉన్నారు, చిన్నపిల్లలు కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజ్ ఉన్నారు. ఇక్కడ గమనించుకోండి, కన్సెన్సర్ రిలేషన్షిప్ అంటే ఆల్మోస్ట్ ఒకే రకమైన ఏజ్ గ్రూప్ ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్ లో సెక్స్ జరిగిపోయింది, అప్పుడు దాన్ని ఏమనాలి? అర్థమైనప్పుడు మీకు సమస్య. ఇక్కడ ఏంటంటే ఈ కోర్టు ఏం చెప్తుందంటే ఈ కొంచెం మినహాయింపులు ఇవ్వాలి ఈ ప్రొటెక్షన్ లాలో, పోస్ట్ లేకపోతే అందరూ లోపలికి వెళ్ళిపోతూ వస్తాం. ఎందుకంటే వాళ్ళు ఈక్వల్ ఏజ్ ఉన్నారు, మరి ఫైనల్ లేదు. చిన్నపిల్లల కింద చూస్తే ఫైనల్ అవుతున్నారు, మరి ఇద్దరు అంగీకారంతో సెక్స్ చేసుకున్నారు. అప్పుడు దాని మీద చేయడం కరెక్ట్ కాదేమో, దీని మినహాయింపు ఇవ్వడానికి కోర్టు సూచిస్తున్నారు సుప్రీం కోర్టు. అందువల్ల దీనికి వై న్యూస్ ఎందుకు వార్తలు వచ్చిందంటే ద కోర్ట్ అర్జెడ్ ద గవర్నమెంట్ టు ఇంట్రొడ్యూస్ దిస్ క్లాస్ టు ప్రివెంట్ ద వెపనైజేషన్ ఆఫ్ ద లా బై ఫ్యామిలీస్. కొన్ని కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే ఈ దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వెపనైజేషన్ ఇంకో కుటుంబ మీద కక్ష అనుకో చేస్తున్నాయి, నిజాన్ని వాళ్ళందరూ ప్రేమించుకొని పరస్పర అంగీకారంతోనే ఆ పని చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఈ కుటుంబాలు దుర్వినియోగం చేయకుండా వెపన్లాగా, ఆయుధంలాగా అవతల దాడి చేయడానికి ఇంకో దానికి వాడుకోకుండా ఉండడానికి ప్రివెంట్ చేయడం కోసంగా మీరు కొంచెం దీన్ని ఈ క్లాస్ ని పెట్టండి. ఏ క్లాస్ అది? కన్సెన్సువల్ రిలేషన్షిప్ అంటే పరస్పర అంగీకారం తెలియనటువంటి సెక్స్ అది. కాబట్టి రోమియో జూలియట్ క్లాస్ అంటే రోమియో లాగా జూలియట్ లాగా ప్రవేశించడం చేసుకున్నారు. ఇది ఒకే థాట్ చేసేది కాదు, దీని నుంచి పోస్కో చట్టం నుంచి మినహాయింపు ఇస్తే బాగుంటుందని సూచించింది. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఈ కరెంట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఎంత మనం వకీల్ సాబ్ సింబల్ చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనకు అసలు ఇక్కడ ఉండే వాటిల్లో కరెంట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఒకరికి అంగీకారం కావాలి ఇవ్వడానికి ఉండేటువంటి వాళ్ళ వయసు ఎంత అంటే వాళ్ళు మైనర్ కాకుండా అంటే 18 years ఉన్నాయి. ఎగ్జామినేషన్ లో 15 years 16 years 17 years ఇయర్స్ ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ 18 years అనేది కన్సెంట్ చట్టం ప్రకారంగా. సో మనకు చూసినప్పుడు కరెంట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్, కన్సెంట్ అంటే అంగీకారం ఇవ్వడానికి ఉండాల్సిన ప్రస్తుతం వయసు నిబంధన ఎంత ఉంది? 18 years ఉంది. కాబట్టి ఇక్కడ మరి అదే విధంగా ఇదే సందర్భంలో పోస్కో యాక్ట్ ఎప్పుడు వచ్చింది అమల్లోకి అని చూస్తే 2012 లో వచ్చింది. ఎగ్జామినేషన్ లో 2011, 12, 13 ఏం రాసేస్తారు కనిపించేస్తారు. కాబట్టి క్లియర్ గా చదివేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ 2012. సరే, ఇంపార్టెంట్ ఏంటంటే స్టాట్యుటరీ రేప్ అంటే రేప్ లో కూడా డెఫినిషన్ ఉంటాయి. స్టాట్యుటరీ రేప్ అంటే చట్టపరమైన రేప్ అంటే ఏంటి? వకీల్ సాబ్ సినిమా చూశారు మీరు. కాబట్టి ఇక్కడ ఇలాంటి వస్తాయి ఫోటోలు వచ్చినప్పుడు. కాబట్టి స్టాట్యుటరీ రేప్ అంటే ఏంటి? డిఫైన్ చేయాలి. రేప్ అంటే ఏంటి? చట్టపరంగా రేప్ అంటే ఏంటంటే సెక్సువల్ యాక్టివిటీ విత్ ఏ పర్సన్ బిలో ద లీగల్ ఏజ్ ఆఫ్ కన్సెంట్. కాబట్టి ఇప్పుడు లీగల్ ఏజ్ అంటే ఎంత? 18 years. ఈ 18 years కంటే తక్కువ ఉంటాడు. అర్థం మీకు? రేప్ అంటే స్టాట్యుటరీ బిలో ద లీగల్ ఏజ్ ఆఫ్ కన్సెంట్. కాబట్టి కన్సెంట్ ఎంత? 18 years. ఈ ఏజ్ కంటే తక్కువ ఉండేవాడు పైన జరిగినటువంటి లైంగికమైనటువంటి చర్యలే మనము దీన్ని స్టాట్యుటరీ రేప్ చట్టపరమైనటువంటి అత్యాచారంతో పిలుస్తాం. కాబట్టి రిగార్డ్లెస్ ఆఫ్ దర్ అగ్రిమెంట్ ఇప్పుడు అంగీకారం కూడా రాదు. ఇంకా సార్ వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు సార్ అని 17 years 16 కుదరదాం. అర్థమైనా? ఇప్పుడు చట్టం అర్థం చిన్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు ఏం కాదు ఉంది
వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు కదా అంటే కుదరదు. ఎందుకంటే అక్కడ 18 ఇయర్స్ ఇచ్చిన తర్వాత 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండే వాళ్ళు ఒక్కరోజు తక్కువైనా గంట తక్కువైనా సరే ఆ లెక్కల ప్రకారం ఏమవుతుందో దీని ప్రకారం పరస్పర అంగీకారం జరిగినా అది ఏమవుతుంది చట్టపరంగా అత్యాచారం స్టాట్యూటరీ రేప్ అంటే మీకు అర్థమైంది. కాబట్టి ఎగ్జామినేషన్ లో స్టాట్యూటరీ రేప్ అని వాళ్ళు రకరకాల ఆప్షన్ ఇస్తే జాగ్రత్తగా గమనించుకోండి, మీకు క్లారిటీ ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయినాయి ఏమేమైనాయంటే ఎస్ ఇక్కడ మనం మాట్లాడతాం. దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ మరి దీంట్లో చట్టాలు ఏమున్నాయి? పోస్కో యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2012 లో వచ్చింది. పోస్కో యాక్ట్ అంటే ఎక్స్పాన్షన్ కి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. దీంట్లో ఏం చేస్తారంటే అలాగే ఉంటాయి చూడడానికి చిన్న చిన్న వర్డ్స్ తేడాతో పెడతారు ఎగ్జామినేషన్ లో, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో పోస్కో యాక్ట్ అంటే పి అంటే ప్రొటెక్షన్, ఓ అంటే ఇక్కడ ప్రొటెక్షన్, ఇక్కడ వచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, సి అంటే చిల్డ్రన్, ఎస్ అంటే సెక్సువల్, ఓ అంటే అఫెన్సెస్. కాబట్టి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. సెక్సువల్ అఫెన్సెస్ లైంగిక దాడుల నుంచి చిల్డ్రన్ పిల్లలను రక్షించేటువంటి చట్టం పేరే పోస్కో యాక్ట్. అర్థమా? లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లలను రక్షించే చట్టం అని గుర్తుపెట్టుకోండి. ఏ రోజు 2012 లో వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ క్రిమినల్ లా 2013కి అమెండ్మెంట్ జరిగింది. అది ఏం చేసిందంటే ఈ కన్సెంట్ ఏజ్ ఎంత ఉంటుందంటే యాక్చువల్ 16 ఉండింది, 16 80 చేశారు. కాబట్టి రాజమౌళి ఎంత ఉంది ఏజ్ కన్సెంట్ అంటే కన్సెంట్ అర్థమైతే మీకు ఎంత 16 ఉండింది. 16 నుంచి ఏం చేశారు 18 చేశారు. కాబట్టి ఇప్పుడు ఎంత కన్సెంట్ ఏజ్ 18. కాబట్టి 18 కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది? నేరం అవుతుంది. ఏ నేరం అవుతుంది? స్టాట్యూటరీ చట్టపరమైనటువంటి అత్యాచారం. అర్థమైంది మీకు? కాబట్టి ఇది ఎప్పుడు చేశారు? అంత 16 ఉంటుంది. 16 కొంచెం పెంచారు, ఎందుకంటే మరీ చిన్నపిల్లలు కూడా చేసిన తగ్గించుకోవడానికి కొంచెం ఛాన్స్ ఇచ్చారు. అంతే పెట్టుకున్నాం అందరం కూడా అలా జరిగిపోతుంది చూస్తున్నాం. చిన్నపిల్లల అత్యాచారాలు జరిగిపోతున్నాయి ఈ ముసుగులో. మరి ఇక్కడ మనకు ఇలాంటి ఎగ్జామినేషన్ లో టేకవేస్ ఉంటే మరి ఇంకొక ఐటమ్ మన ఇంపార్టెంట్ ఐటమ్స్ చాలా చూస్తున్నాం. మరి ఎగ్జామినేషన్ రాదనేటువంటి ఏ ఇన్ మ్యాథమెటిక్స్ ద గాస్ టూల్. మరి మ్యాథమెటిక్స్ లో ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఇక్కడ మీరు ఏం కావాలో చాట్ జీపీటీ చేస్తున్నారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మ్యాథమెటిక్స్ లో ఒక పేరు వచ్చింది, ఆ టూల్ వాడిన టూల్ పేరు గాస్ టూల్. ఎగ్జామినేషన్ టూల్స్ ఇస్తాడు, అక్కడ టూల్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం టూల్ అది? గాస్ టూల్. దేనికోసం అది? మ్యాథమెటిక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు గణిత శాస్త్రంలో మ్యాథమెటిక్స్ లో వాడేటువంటి టూల్, పరికరం అంటే ఒక వస్తువు లాగది, అది సాఫ్ట్వేర్ అనమాట. దాని పేరు గాస్ టూల్. ఓకేమా? ఇది ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏ గాజ్ అనే పేరుతో పెట్టారు. ఇది సక్సెస్ఫుల్ గా హెల్ప్ చేసింది. ఎందుకంటే ఫార్ములైజ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రూఫ్స్ సేవింగ్ మంత్స్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్. అనేక నెలల పాటు చాలా పద్ధతులు ఇలాంటి చిటికల్లో చేస్తూ అది ఏం చేసిందంటే క్యాలిక్యులేట్ ఫార్ములైజ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రూఫ్స్. గణిత శాస్త్రం నిరూపణ కావాలి చూస్తుంటాం మనం. ప్రతి ఒక్కరు కూడా శకుంతలాదేవి కాడి నుంచి మనం అమ్మాయి కాడి అందరూ చూస్తే ఆ లెక్కలు ప్రూవ్ చేయాలన్నమాట. ఆ ప్రూఫ్స్ మానవ అనేవాళ్ళు మస్తిష్కానికి అందకుండా నెలతరబడి అలా బద్దలు పట్టుకుంటూ రాదాన్ని ఈ యొక్క గాజ్ అనేది విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ఫార్ములా చేయడం అంటే ఆధారాలు అనమాట. దాని పేరు గాజ్. కానీ వై న్యూస్ ఎందుకు ఉంది అంటే గాజ్ ట్రాన్స్లేటెడ్ బై మ్యాథమెటిషియన్ టిమోథీ గోవర్స్. ఇది ఇంపార్టెంట్ పేరు. కాబట్టి ఒక మ్యాథమెటిషియన్ ఉన్నారు, ఎవరంటే టిమోథీ గోవర్స్. అతను ఏం చేశాడంటే కంప్యూటర్ వెరిఫై లాంగ్వేజ్ అంటే నేను ఇచ్చిన ప్రూఫ్ మళ్ళా కంప్యూటర్ ఆధారంగా తన భాషలకు అర్థం కావాలి. మ్యాథ్స్ లో రకరకమైన సంక్లిష్టమైనటువంటి కాంప్లెక్స్ ఉండే ఫార్ములాస్ ఉంటాయి, దాని చుట్టూ సమస్యలు అంటారు. దాని చిక్కులో మనం చేసి నెలకొల్పి రావాలి మేధావులు కూడా. ఇదేం చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టిమోథీ గోవర్స్ అనేటువంటి మ్యాథమెటిషియన్ చేత ఈ గాజ్ ట్రాన్స్లేట్ చేయబడి అది కంప్యూటర్ భాష ట్రాన్స్లేట్ చేస్తాం చిటికల్లో. అంటే ఒక ఇంపార్టెంట్ ఆవిష్కరణ ఇన్వెషన్ జరగడం జరిగింది మ్యాథమెటిక్స్ లో. అందువల్ల ఎగ్జామినేషన్ లో ఈ నేమ్ రావడానికి అవకాశం ఉంది. సరే, ఇక్కడ మనకు ఉండేటువంటి ఫ్యాక్ట్స్ చూస్తే ఏ టూల్ ఏమిటి అంటే గాజ్. దాని పేరు గాజ్. డిఫరెంట్ నేమ్స్ ఇస్తాడు ఆప్షన్స్. ఎగ్జామినేషన్ లో గాజ్ అని రాయండి. మరి ఇక్కడ వాడినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే లీవ్. గమనించుకోండి ఈ రెండు కూడా, ఇది వేరే ఇది వేరే. ఆ టూల్ పేరు గాజ్, ఆ ప్రోగ్రామ్ పేరు లాంగ్వేజ్ లీవ్. టూల్ ఏమో గాజ్, ఈ ఇచ్చిన ఎవరు మ్యాథమెటిషియన్ ఎవరు టిమోథీ గోవర్స్. ఏం పేరు టిమోథీ గోవర్స్. దేనికి ఉపయోగించాడు? ఫార్ములైజ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రూఫ్స్. ఫార్ములైజ్ అంటే అధికారికంగా రుజువు చేయడం.
నీ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రూఫ్స్ అత్యంత క్లిష్టమైన సంక్లిష్టమైనటువంటి గణిత శాస్త్రం యొక్క చిక్కుముడిని ఇప్పేదాన్ని ఫార్ములాస్ అంటున్నాం. ఇచ్చింది ఎవరంటే టిమోథీ గోవర్స్ అనేటువంటి మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రవేత్త. ఆ టూల్ పేరు గాస్. మరి లాంగ్వేజ్ అంటే లీన్. ఎక్కడ పొరపాటున గాస్ కి లింక్ కన్ఫ్యూజ్ కావాలండి. మళ్ళీ చెప్తున్నాను, లీన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే ఫార్మలైజేషన్ అంటే ఏంటి, ట్రాన్స్లేటింగ్ హ్యూమన్ మ్యాథ్ ప్రూఫ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ దట్ ఏ కంప్యూటర్ కెన్ చెక్ ఫర్ ఎర్రర్స్. కాబట్టి ఒక కంప్యూటర్ ఎర్రర్స్ ని ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం వాడిందని ఫార్మలైజేషన్ పేరుతో వాడతాడు. కాబట్టి తప్పులు లేకుండా చెక్ చేసుకుంటే సాధారణంగానే మనం ఫార్మలైజేషన్ అంటాం. మరి ఇక్కడ దాంట్లోనే ఒక కెర్నల్ అనే పదం వాడతారు. కెర్నల్ అంటే ఏంటి, ద పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ వెరిఫైస్ ఇఫ్ ద లాజిక్ ఆఫ్ ఏ ప్రూఫ్ ఇస్ కరెక్ట్. ఈ వాడినటువంటి ఈ ప్రూఫ్ అనేది ఏమవుతుందో ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసేటువంటి కంప్యూటర్ ప్రోగ్రామ్ లో ఉన్న ఒక భాగాన్ని కెర్నల్ అంటారు. ఏదైనా జరిగింది, ఇది మనకేంటంటే ఇది కరెక్ట్ ఉందా లేదా, ఈ లాజిక్ కరెక్ట్ అయినా కాదన్నాం. సో ఇలాగ చేసేదాన్ని ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ భాగాన్ని కెర్నల్ పేరుతో పిలుస్తాడు. ఇలాంటి కూడా ఎగ్జామ్ రావచ్చు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్. దీంట్లో ఇన్వాల్వ్ ఏంటి, కార్నిజీ మెలన్ యూనివర్సిటీ, గూగుల్ డీప్ మైండ్ అంటే ఆల్ఫా ప్రూఫ్ అంటారు. ఇలాంటి మనకు ఎగ్జామినేషన్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వర్సెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దాంట్లో రావడం అవకాశం ఉంది. మరి లీన్ అంటే ఏంటి, ఏ స్పెషలైజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ మ్యాథమెటిషియన్స్. కాబట్టి ఇక్కడ మనకు ఉండేటువంటి మ్యాథమెటిషియన్స్ గణిత శాస్త్రవేత్తలు మనకు ఈ స్పెషల్ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే లీన్ అని పేరు పిలిచారు. గాజ్ అనేది టూల్, లీన్ అనేది ప్రోగ్రామ్. మరి 2025 లో ఏఐ మోడల్స్, ఆర్టిఫిషియల్ మోడల్స్ ఫ్రమ్ ఓపెన్ ఏఐ అండ్ గూగుల్, ఇది వేరే తెలుసు మీకు. ఇవి ఏం చేశారు సంస్థలు, అచీవ్ గోల్డ్ మెడల్ స్కోర్స్ ఇన్ మ్యాథ్స్ ఒలింపియాడ్స్ జరుగుతుంది. ఈ ఒలింపియాడ్స్ లో ఇప్పుడు చెప్పిన ఓపెన్ ఏఐ కావచ్చు, ఈ గూగుల్ అనేటువంటివి గోల్డ్ మెడల్ సాధించాయి. ఎలా వాడంటే 2025 లో ఏఐ మోడల్స్ ని ఈ కృత్రిమ మేధస్సు వాడి బంగారు పథకాలు సాధించడం జరిగింది. ద టూల్ ఆల్ఫా ప్రూఫ్, ఇంకొక టూల్ దగ్గర ఏం పేరుది, ఆల్ఫా ప్రూఫ్ వాజ్ డెవలప్డ్ బై డీప్ మైండ్. ఆల్ఫా ప్రూఫ్ ఎవరు డెవలప్ చేశారంటే డీప్ మైండ్ అనేది తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి వాట్ ఈస్ గాజ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ సైన్స్ న్యూస్. ఇటీవల శాస్త్రపరమైనటువంటి రంగాల్లో గాజ్ అనే పదం వినబడింది. అది దేనికి సంబంధించి అంటే ఏమస్తారు, ఏఐ టూల్ ఫర్ మ్యాథమెటిక్స్. ఏమస్తారు, ఏఐ టూల్ ఫర్ మ్యాథమెటిక్స్ అని రాయండి. మరి దానికి సంబంధించి ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ చూస్తే, నేమ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ కంప్యూటర్ వెరిఫైయబుల్ మ్యాథ్స్ ప్రూఫ్స్. కాబట్టి ఈ కంప్యూటర్ వెరిఫైయబుల్ మ్యాథ్స్ ప్రూఫ్స్, ఈ ప్రూఫ్స్ అనేటువంటి చెక్ చేయడానికి వాడేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమంటారంటే లీన్ అంటారు. ఏమంటారు, లీన్ అని పేరుతో పిలుస్తారు. ఇది లీన్. సో కాబట్టి ఇక్కడ గాజ్ వేరే, లీన్ వేరే, ఇలాంటి టెక్నాలజీ మీకు రావడం జరిగింది. నెక్స్ట్ మరి ఇండియా కెనడా ఎడ్యుకేషనల్ డయాస్పోరా టైస్. ఇండియా కెనడా, ఇంతకుముందు ఇండియా ఇజ్రాయెల్ చూసాం. ఇంటర్ రిలేషన్స్ వస్తాయి ఫాలో మీకు కరెంట్ రిలేట్ చేసుకోండి. ఇండియా కెనడా ఎడ్యుకేషనల్ అండ్ డయాస్పోరా టైస్. కాబట్టి అటు విద్యాపరంగా కావచ్చు, ఇటు ఉండేటువంటి దాంట్లో మనకు ఉండేటువంటి ద్వైపాక్షిక సంబంధం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అప్పుడప్పుడు టెన్షన్స్ ఏర్పడుతున్నాయి ఇటీవల మనం. కాబట్టి ఈ విదేశాంగ విధానంలో ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటాము ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. దాంట్లో భాగంగా ఇండియా కెనడాకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ టైస్, విద్యా సంబంధమైనటువంటి బంధాలు ఉంటాయి. కల్చరల్ టైస్ అంటాం, ఎడ్యుకేషన్ టైస్ అంటాం. అలాగే డయాస్పోరా. డయాస్పోరా అంటే వాట్ ఈస్ మీన్ బై డయాస్పోరా, అది కూడా డిస్కస్ చేస్తున్నాం, నెక్స్ట్ చూస్తాం. కోర్ ఐడియా ఏంటి అంటే, డిస్పైట్ పొలిటికల్ టెన్షన్స్ జియో పాలిటిక్స్ నడుస్తున్నాయి అన్ని చోట్ల. కాబట్టి మనకి అనేకమైనటువంటి రాజకీయమైనటువంటి ఉద్రిక్తులు ఉన్నప్పటికీ ఇండియా రిమైన్స్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫర్ కెనడా. కెనడాకు ఉండేటువంటి అత్యంతమైనటువంటి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఏదైతే చూస్తే ఇండియా నుంచి వస్తున్నారు. మనకు ఉన్నాయి, వాళ్ళకి మనకి చాలా డిస్కషన్ నడుస్తున్నాయి. అయినప్పటికీ భారతదేశం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు కెనడాలో చదువుతున్నారు. కాబట్టి విత్ డీప్ కమ్యూనిటీ లింక్స్, ఒక విధంగా చెప్పాలంటే బలమైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే వై న్యూస్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే, మన దగ్గర డేటా ఏం చెప్తుందంటే ఓవర్ 3.92 lakhs ఇండియన్ స్టూడెంట్స్ వర్ ఇన్ కెనడా యాజ్ లేట్ ఆఫ్ 2024. 2024 కి ఓవర్ 3.92 lakhs అంటే అరౌండ్ 4 lakhs అనుకోండి, 4 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడాలో చదువుతున్నట్టుగా 2024 డిసెంబర్ దాదాపు 4 lakhs, 3.92 to 4 lakhs ఇంతమంది ఉన్నారు. హైలైటింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పీపుల్ టు పీపుల్ టైస్, అంటే వాళ్ళకి మనకి
ఎందుకంటే ఊరికే ఉన్నాం కదా, అక్కడ ఏదో ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒకరిపైన ఒక నమ్మకం ఉండాలి. మన విద్యార్థులు పంపాలి, మనకు నమ్మకం ఉండదు, ఇక్కడికి రప్పించుకోవాలని వాళ్ళకి నమ్మకం ఉండాలి. కాబట్టి మన మధ్య ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ అటు ఇండియాకి ఇటు కెనడాకి మధ్య ఉండేటువంటి పీపుల్ టు పీపుల్ టైస్, ప్రజలకి మధ్య ఉండేటువంటి సంబంధ ప్రాంతం మీద ఒకరిపైన ఒక నమ్మకాన్ని ఈ యొక్క విద్యార్థుల సంఖ్య తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ కానీ ఫిగర్స్ చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ కెనడా 3.92 lakhs యాజ్ ఆఫ్ డిసెంబర్ 24, అంటే లేటెస్ట్ 2 నెలల క్రితం జరిగింది. సో క్లియర్ గా మనం చెప్పాలంటే అరౌండ్ 4 lakhs అనేటువంటి స్టూడెంట్స్ మన భారతీయ విద్యార్థులు కెనడాలో విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఇండో కెనడన్ పాపులేషన్ ఇది విద్యను అభ్యసించేవారు. మరి జనాభా ఎంత చూస్తే ఓవర్ 1.5 మిలియన్. మీరేంటంటే 10 lakhs, 1.5 మిలియన్ అంటే 15 lakhs మన భారతీయులు అంటే వాళ్ళలో 4 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఫిగర్స్. కాబట్టి డయాస్పోరా అనే పదం ఎగ్జామినేషన్ నుంచి డయాస్పోరా అంటే పీపుల్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ నేషనల్ ఎథనిక్ ఐడెంటిటీ లివింగ్ అవుట్ సైడ్ దేర్ హోమ్ ల్యాండ్. వాళ్ళ దేశాన్ని, వాళ్ళ మాతృదేశాన్ని ఎక్కడి నుంచి వచ్చారో వదిలేసి వేరే చోట, ఎక్కడ వేరే దేశంలో కానీ వేరే ప్రాంతంలో కానీ నివసిస్తూ ఆ దేశంతో మాకు మూలాలు ఉన్నాయి, ఆరిజిన్ అక్కడే, ఇంతకుముందు వచ్చాము అని నమ్మేటువంటి దాన్ని డయాస్పోరా అంటారు. ఇంగ్లీష్ లో వాడుతుంటారు డయాస్పోరా. వెడ్డింగ్ కార్డ్స్ పెద్ద బోర్డు నిలుస్తున్నారు డయాస్పోరా. మనం ప్రాంతం నుంచి వచ్చుంటాం, వేరే చోట జాబ్ చేస్తుంటాం, కానీ మా ఊరది, మా ప్లేస్ అది, మా కంట్రీ ఇది, నాకు సాంస్కృతికమైన సంబంధాలు ఉన్నాయి, మా పూర్వీకులు అక్కడ ఉన్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని ఎథిసిటీ పరంగా కావచ్చు, నువ్వు పుట్టిన ప్రదేశంగా చెప్పచ్చు, దాన్ని డయాస్పోరా అని పిలుస్తారు. ఇక మీద డయాస్పోరా ఉంది. మరి ఈ డయాస్పోరా అంటే వాళ్ళ విధంగా ఐడెంటిటీని దూరంగా హోమ్ ల్యాండ్ నుంచి, మాతృదేశం నుంచి, అవుట్ సైడ్ వేరే దేశాల్లో ఉన్న తెలుగులో ప్రవాసం అంటారు. ప్రవాస భారతీయుల పేరు ఉంటారు ఉన్నారు కదా, ఎన్ఆర్ఐ పేరు పాపులర్గా. సో ఇలాంటి మరి ఇన్స్టిట్యూషన్స్ ఏమంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా, కెనడియన్ మైగ్రేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు విషయాల్లో ఇన్వాల్వ్. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి, వీసాలు ఇవ్వాలి, పాస్పోర్ట్ వీసాలు ఇవ్వాలి, ఇలాంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యింది. మరి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జామినేషన్ చూస్తే టేక్ అవేస్ మనకు ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ద లాస్ట్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ కెనడా. కెనడాలో ఉండేటువంటి విదేశీ విద్యార్థుల్లో సింహభాగం మెజారిటీ భారతీయులు ఉన్నారు. ఎంత ఉన్నారంటే 3.92 lakhs, అంటే అరౌండ్ 4 lakhs ఉన్నారు. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎనర్జీ కోఆపరేషన్, ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఎల్ఎన్జీ కావచ్చు, కీపింగ్ ఆఫ్ ద బైలాటరల్ రిలేషన్షిప్. ఈ ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఎనర్జీ కోఆపరేషన్ సంబంధించి ముఖ్యమైన పిల్లలు లాంటిది ఏంటంటే ఈ ఆయిల్ కానీ గ్యాస్ కానీ లాంటివి కెనడాకి వాటి చూస్తున్నాయి. ఓన్లీ టైనీ మెజారిటీ estimation 1% of the Canadian community is involved in radical politics. ఇటీవల చూస్తున్నాం భారతీయులపై దాడులు జరుగుతున్నాయి, భయపడిపోతున్నారు. నో, కేవలము ఇలాంటి కెనడియన్ చేయడం లేదు. కేవలము ఓన్లీ ఎస్టిమేట్ 1% మాత్రమే అక్కడ ఉండేటువంటి సిక్కులు ఎవరుతున్నారో వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి భారతీయుల పైన, మనము ఎవరైతే మా భారతదేశాన్ని డయాస్పోరాని నమ్ముతున్నారో, ప్రవాసాంధ్రులు ఉన్నారు, ప్రవాస భారతీయులు ఉన్నారో వాళ్ళపైన దాడులు చేసిన అందరూ కాదు, కేవలం 1% ఉండేటువంటి సిక్ ఆపరేషన్ చేస్తున్నారు. మరి ఇక్కడ విచ్ కంట్రీ హాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఏకని చెప్తారు మీరు? లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే కెనడా చెప్తారు ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ సైజ్ ఆఫ్ ద ఇండియన్ డయాస్పోరా ఇన్ కెనడా చెప్తారు? 1.5 మిలియన్, అంటే 15 lakhs ఆఫ్ మన లెవెల్ అక్కడ. భారతీయ స్టూడెంట్స్ ఎంతమంది? 3.92 lakhs, అంటే అరౌండ్ 4 lakhs. సో దీనికి సంబంధించి మీకు ఐడియా వచ్చింది. నెక్స్ట్, మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే న్యూ మెథడాలజీ ఫర్ ఇండియాస్ జీడిపి క్యాల్కులేషన్, అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి క్వశ్చన్ కూడా ఇటీవల వచ్చింది. ఏంటంటే ఇవాళ పేపర్లో కూడా చూసారు మీరు, దాంట్లో క్లియర్ గా హెడ్లైన్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే మనకు జీడిపి లెక్కడానికి ఈ మనం రకరకాలైనటువంటి క్యాల్కులేషన్స్ దానికి బేస్ కావాలి. ఆ బేస్ సంబంధించినటువంటి దాంట్లో కొన్ని మార్పులు సూచనలు ఉన్నాయి కాబట్టి అది వార్తలోకి ఎక్కింది. ఆ వార్త ఏంటంటే ఓరేడ్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ షిఫ్టింగ్ టు ఏ న్యూ డేటా సిరీస్ for calculating GDP to more accurately reflect the economy using GST tracking data. ఎందుకంటే మోర్ యాక్యురేట్ రిఫ్లెక్ట్ ది ఎకానమీ, ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఎకానమీ ఖచ్చితంగా ప్రతిబింబించేలా ఉండాలి. ఏంటిది? జీడిపి. కాబట్టి జీడిపి లెక్కించాలంటే అప్పుడు ఏం చేయాలంటే జిఎస్టిని, బ్యాంకింగ్ డేటాని వాడాలి అనేటువంటి దాంతో ఇక్కడ షిఫ్ట్ జరిగింది. ఏంటంటే న్యూ డేటా సిరీస్. పాత రకాల లెక్కలు తీసుకొని వస్తాయా? నువ్వు 2 ఏళ్ల క్రితం రాసిన తెలుగులో ఉండేట్లా ఇప్పుడు ఏంటి అంతేనా? నేను అప్పుడు ఇంటెలిజెన్స్ సార్, నీ స్టేట్ టాపర్ సార్ ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు. ఇప్పుడు ఏంటో చెప్పురా బాబు అంటాడు. లేదు సార్ మా తాత అప్పుడు ఉన్నాడు సార్, నేను ఈ తాత దగ్గర నీకు చెప్పాను. ఇది అర్థం. ఇలాగే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనం ఇప్పటి వరకు ఓల్డ్ సిరీస్ వాడుతుంటే ఓల్డ్ సిరీస్ న్యూ సిరీస్ తీసుకోవడం జరిగింది అనమాట. దే ఆధారంగా డేటాని జిఎస్టీ కూడా చేస్తే లెక్కను ఈ రోజు వాడుతున్నాం మనం. ఈ మొత్తం టీకో కాఫీ లెక్క కూడా చేస్తే ఈ స్టెప్ చేసాము. కాబట్టి ఇక్కడ ఈ జిఎస్టీ బ్యాంకింగ్ డేటా వాడుతూ ఇక్కడ మనకు న్యూ డేటా సిరీస్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం జీడిపిని ఇంకా ఖచ్చితంగా మోర్ యాక్యురేట్ గా లెక్కించగలుగుతాము. అప్పుడు భారతదేశం యొక్క ఎకానమీ ఆర్థిక వ్యవస్థ రిఫ్లెక్ట్ అవుతుంది అని తెలుసుకోలేదు. మరి ఇక్కడ దాంట్లో వైఎన్ న్యూస్ ఎందుకు వార్తల్లో ఉందంటే ఇక్కడ ఒక సబ్ కమిటీ వేశారు. ఏ సబ్ కమిటీ? న్యూ డేటా సోర్సెస్. అంటే మనం కొత్త రకంగా ఏ డేటా తీసుకుంటే మనకి ఎకానమీని మన ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది అనే పేరుతో ఒక సబ్ కమిటీ వేశారు. అది ఏం చెప్పిందంటే యాక్చువల్ ఫైనాన్షియల్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాక్సిస్. అప్రాక్సిమేట్ గా దాదాపు ఖచ్చితంగా లెక్కలు ఎంత డబ్బులు ఎంత మా ఖచ్చితంగా చూసి చెప్పమ్మా నాకు అవసరం గా ఇప్పుడు మీకు ఇంతకుముందు ప్రాక్సిస్ నేను నియరెస్ట్ ఆన్సర్ వద్దు, ఖచ్చితమైనటువంటి డేటా కావాలి. అర్థం మీకు. కాబట్టి నియరెస్ట్ ఆన్సర్ వద్దు నాకు, యాక్చువల్ ఫైనాన్షియల్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాక్సిస్. ప్రాక్సిస్ అప్రాక్సిమేట్ లో నియరెస్ట్ ఆన్సర్ కాకుండా యాక్యురేట్ డేటా కావాలి అనే పేరుతో ఇక్కడ న్యూ డేటా సోర్సెస్ ఏమవుతుందో ఈ జిఎస్టీ కానీ బ్యాంకింగ్ డేటా పోతే ఏంటి మన దగ్గర తీసాను టక్ ఫోన్ పే కూర్చున్నారు కదా, ఇప్పుడు వస్తాయి అందులో బయటికి మీరు ఆగినట్టు ఎక్కడ వస్తాయి కొంతకాలానికి. సో ఈ విధంగా రాబోయే స్టేజ్ లో ఇప్పుడు ఒకటి తీసుకున్నారు వాళ్ళు న్యూ డేటా సోర్సెస్ తీసుకోవడానికి కమిటీ రికమెండ్ చేసింది. కాబట్టి ఇక్కడ న్యూ డేటా సోర్స్ అంటే ఏంటి అలాగే ఎగ్జామినేషన్ ఏంటిది? న్యూ డేటా సోర్స్ అంటే ఏంటి అంటే జిఎస్టీ డేటా. జిఎస్టీ అంటే తెలుసు మీకు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తువులు కానీ సేవలు పైనించేటువంటి పన్ను కనిపిస్తలేదు. దాన్ని మనం జిఎస్టీ చూస్తున్నాం. ఈ డేటా ఆధారంగా దాన్ని న్యూ డేటా సోర్స్ ఏ ఆధారంగా లెక్కిస్తామంటే జీడిపి, దీని ఆధారంగా లెక్కించుకున్నాం. ఇప్పుడు బేసిచ్చారు. మరి అదే విధంగా బ్యాంకింగ్ డేటా సోర్స్ అంటే ఇక్కడ రెండు రకాల డేటా. ఈ రెండు డేటా చూసుకుంటే ఖచ్చితంగా వస్తుంది అప్రాక్సిమేట్ లెక్కలు కాకుండా. కాబట్టి రెండోది ఏంటంటే న్యూ డేటా సోర్స్ ఒకటేమో జిఎస్టీ, సెకండ్ బ్యాంకింగ్ డేటా సోర్స్ అన్నట్టు. బ్యాంకింగ్ డేటా అంటే స్టాటిస్టికల్ టేబుల్ రిలేటెడ్ టు బ్యాంక్స్ ఇన్ ఇండియా. దాన్ని ఎస్టీఆర్బిఏ అంటారు. ఏమంటారు? ఎస్టీఆర్బిఐ. ఎస్ అంటే స్టాటిస్టికల్, టి అంటే టేబుల్, ఆర్ అంటే రిలేటెడ్ టు బ్యాంక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉండే బ్యాంక్స్ కు సంబంధించినటువంటి స్టాటిస్టికల్ టేబుల్, గణాంక పట్టికలు తెలుగు చెప్పాలంటే. కాబట్టి దీన్ని ఎస్టీఆర్బిఐ అంటే ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఎగ్జామ్స్ లో. ఈ ఆధారంగా జిఎస్టీ ఆధారంగా రెండు ఎస్టీఆర్బిఐ ఆధారంగా చేస్తే అది రిలయబుల్ సోర్స్ గా ఉంటుంది. దీని ఆధారంగా లెక్కలు అప్రాక్సిమేట్ లెక్కలు అవుతుంది. అర్థమైందా? ఇది పట్టుకోగలిగితే ఎస్ మీరు బ్యాంక్ డేటా వచ్చేసింది, అన్ని కూడా బ్యాంక్స్ డేటా ఉంటుంది. ప్లస్ దీంతో నీకు ఖచ్చితంగా లెక్క వస్తే ప్రాక్సిస్ ఎందుకు ఉండాలి, మనకి నియరెస్ట్ ఆన్సర్ ఎందుకు ఉండాలి, యాక్యురేట్ ఎందుకు ఉండకూడదు అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ జీడిపి. జీడిపికి తెలుసు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇండియన్ ఎకానమీ చదివాను. ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ. ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల సేవల యొక్క విలువనే మనం ఏమంటున్నామంటే జీడిపి. జీడిపి. కాబట్టి గ్రాస్ టోటల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మొత్తం యొక్క విలువ లెక్కేస్తే మనం జాతీయ స్థూల ఉత్పత్తి అంటున్నాం. సో జీడిపి అంటే పిలుస్తున్నాం. మరి జీవి అనే పదం కూడా మీరు విన్నారు కదా. జీవి ఏంటి? గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ అంటే ఏంటి? జీడిపిలో నుంచి టాక్సెస్ ని తీసేది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏముందో జీడిపిలో నుంచి టాక్సెస్ తీస్తే ఎస్ దానికి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఏంటి? సబ్సిడీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చే సబ్సిడీస్ కలిపితే జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్. కాబట్టి జీడిపి జీవీఏ గురించి ఆల్రెడీ చదివారు, డిస్కస్ చేస్తాం. నేను ఎక్కడ చదువుతాను. మరి ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఇన్వాల్వ్ అయ్యాయంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ అంటాము, అలాగే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా ఈ యొక్క విషయంలో ఇన్వాల్వ్ అయినటువంటి సంస్థలు. ఒకటేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, రెండు వచ్చి ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇప్పుడు ఈ విషయంకు సంబంధించి ఇన్వాల్వ్ అయిన సంస్థలు ఎగ్జామినేషన్ అలా రాస్తారు. మరి డైరెక్ట్ ఎగ్జామ్ టేక్ అవేస్ చూస్తే ఇక్కడ మనం చూసినప్పుడు జిఎస్టీ డేటా విల్ బి యూజ్డ్ టు ట్రాక్. జిఎస్టీ డేటా దేనికి వాడతారు అంటే ట్రాక్ ప్రైవేట్ కార్పొరేషన్స్. మరి యాక్చువల్ ఫైనాన్షియల్ డేటా విల్ రిప్లేస్ ప్రాక్సీ బేస్డ్ ఎస్టిమేట్స్ ఫర్ ఎన్బిఎఫ్సిస్.
ఇప్పుడు దాకా వాడినటువంటి ప్రాక్సీ బేస్డ్, అప్రాక్సిమేట్, నియరెస్ట్, దాదాపుగా, సుమారు, వీటిలో నుంచి ఇక మీద ఏమొస్తుందంటే యాక్చువల్ ఫైనాన్షియల్ డేటా వస్తుంది. అదే మార్కెట్ మీకు ఎకానమీలో మీరు మీన్స్ రాసినా క్లీన్స్ రాసినా పట్టుకోవాల్సిన డేటా మీకు అర్థమైంది. సో కాబట్టి ఇలా వస్తాయి. స్టేట్ లెవెల్ డేటా రిపోర్టింగ్ ఫ్రమ్ లోకల్ బాడీస్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్. కాబట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి డేటా కూడా ఈ రోజు దీనికి మనకు లోకల్ బాడీస్ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ లో విచ్ న్యూ ట్యాక్స్ డేటా విల్ బి యూజ్డ్ టు ఇంప్రూవ్ జీడీపీ యాక్యురసీ అనవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ జీడీపీ యాక్యురసీని ఖచ్చితంగా ఉండడానికి ఏ ట్యాక్స్ డేటా వాడుతూ అనవచ్చు. అలాగే మనం వాడే ఫుల్ ఫామ్ ఎస్టీఆర్బి అంటే స్టాటిస్టికల్ టేబుల్ రిలేటెడ్ బ్యాగ్స్ అనవచ్చు. ఇలాంటివి చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏఈని పారామీటర్ తీసుకున్నారు, అంతకుముందు ఏఈలు ఇలాంటి అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. మళ్ళీ డిస్కస్ చేద్దాం, మళ్ళీ వస్తుంది. మరి దాని తర్వాత ఐటమ్ ఇక్కడ డి కాలేజ్ ఆఫ్ రాష్ట్రపతి భవన్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ వలసవాద పరిపాలన. వేరే దేశం వచ్చి పరిపాలించేసుకోవాలని చెప్పుకుంటాం, గొప్ప చెప్పుకుంటామా. కానీ ఈ రోజు కూడా రాష్ట్రపతి భవన్ లో మనకి ఇంకా వలస చట్టాలు ఉంటే ఒక్కొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాలు. ఈ రోజు వాళ్ళ సంబంధించిన గుర్తులు ఉన్నాయి, వాళ్ళు చెడుగా మాట్లాడారు, మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు కావాలి. అంటే మన దేశం లేదా, మన దేశం యొక్క సంస్కృతి ఎలా వస్తుంది అనే దాంతో ఈ యొక్క అంశం ఆధారపడింది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు డీకాలనైజేషన్ ఆఫ్ రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ అంటే ఈ దేశం యొక్క ప్రధాన పౌరుడు భవన్ రాష్ట్రపతి భవన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. మరి దాంట్లో ఇంకా కూడా ఆ రోజు వలసవాద పరిపాలన, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే భారతీయ చిత్రహింసలు పెడితే వాళ్ళకి సంబంధించిన గుర్తులు అవమానకరంగా ఇంకా కూడా రాష్ట్రపతి భవన్ జీవించుకోవాలంటే భారతీయుల కారణానికి ఈ రోజు దాన్ని ప్రతిబింబిస్తూ డీకాలనైజేషన్ అలాంటి సింబల్ చేపివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపట్టింది. కాన్సెప్ట్ ఇలా చూస్తే ఇక్కడ కోర్ ఇండియా ఇస్ రిప్లేసింగ్ కలోనియల్ ఎరా సింబల్స్. ఎందుకంటే ఏమైతే కలోనియల్ ఎరా అంటే వలసవాద కాలం చెందినటువంటి సింబల్స్ గుర్తులు ఏమవుతున్నాయో దాన్ని రీప్లేస్ చేస్తూ దాని ప్లేస్ లో నేషనల్ ఐకాన్స్, మన భారతదేశంలో ఎంతో మంది ఐకాన్స్ ఉన్నారు, చారిత్రాత్మక పురుషులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి పెట్టడం మొదలుపెట్టింది. ఎక్కడంటే ప్రెసిడెంట్స్ హౌస్ యాజ్ పార్ట్ ఆఫ్ డీకాలనైజేషన్ ఎఫర్ట్. ఎందుకంటే మన రాష్ట్రపతి భవన్ ప్రెసిడెంట్ హౌస్ అంటున్నాం, దాన్ని అక్కడ ఆ రోజు ఉండేటువంటి వలసవాద పరిపాలన బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి సింబల్స్ ఉంటే వాటిని తీసేసి వాళ్ళ ప్లేస్ లో మన నేషనల్ ఐకాన్స్ భారతీయులు ఉండేటువంటి దిగ్గజాలు ఉన్నారు, వాళ్ళ గుర్తులు పెడుతూ చేయడం జరిగింది. ఎలా అంటే ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ద బస్ట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్వర్డ్ లూటిన్స్. ఇన్నాళ్ళ పేరు లూటిన్స్, పేరు లూటిన్స్ లేదా ఢిల్లీ రూపకర్త అనేసి మనం ఎన్నో హిస్టరీ చదువుతారు. మోడర్న్ హిస్టరీలో ఢిల్లీ రూపకర్త, ఢిల్లీ పట్టణం రూపకర్త చేసిన ఎవరు, రాజధాని కలగడం నుంచి ఇక్కడ మారినప్పుడు ఢిల్లీకి మారినప్పుడు ఎవరు చేశారు అని మీరు చదువుకుంటారు ఒకసారి మిస్టేక్. ఓకేనా రైట్. మరి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ద బస్ట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్, ఎందుకంటే రాష్ట్రపతి భవన్ ఏముందంటే ఎడ్వర్డ్ లూటిన్స్ ఉన్నాడు ఇక్కడ దాకా. అంటే బస్ట్ అంటే తల నుంచి ఇక్కడ దాకా మనం దాన్ని బస్ట్ అంటారు. ఇలాంటి గుర్తుంది. దాన్ని రీసెంట్ గా ఇటీవల రీప్లేస్ చేసి ఎవరి పేరు పెట్టారంటే సిఆర్ రాజగోపాలాచారి రాష్ట్రపతి భవన్. కాబట్టి ఎగ్జామినేషన్ ఎవరి పేరు తీసేది అనవచ్చు, ఎవరి పేరు తీసేశారు ఎడ్వర్డ్ లూటిన్స్, ఎవరు పెట్టారు దాని ప్లేస్ లో సి రాజగోపాలాచారి. ఎందుకు, ఎందుకంటే వలసవాద చిహ్నాలు అవన్నీ మార్చాలేసి. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ నియోజకాన్ని రాజగోపాలాచారి ఎవరు, నేషనలిస్ట్ అయినా, ఎందుకంటే ఒక జాతీయవాది. మరి జాతీయవాది కాకుండా ఇంకా ఎవరైనా ఎక్కడంటే లొకేషన్ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో జరిగింది. ఇంపార్టెంట్ ఏంటి, సెంట్రల్ విస్టా అనే పేరు రావచ్చు. ఏ పేరు, సెంట్రల్ విస్టా. సెంట్రల్ విస్టా అంటే ద మెయిన్ సెరిమోనీ అవెన్యూ న్యూఢిల్లీ. ప్రధానంగా మనం జరిగేటువంటి గణతంత్రం చూస్తుంటాం, ఆ ప్రధానమైనటువంటి కార్యక్రమాలనే ఏమంటున్నా సెంట్రల్ విస్టా అంటాం. మరి దాంట్లో ఇక్కడ ఈ లూటిన్స్ ఢిల్లీ అనే పేరు వస్తుంది. లూటిన్స్ ఢిల్లీ అంటే ఏరియా ఆఫ్ న్యూఢిల్లీ డిజైన్ బై బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటిన్స్. కాబట్టి ఎడ్విన్ లూటిన్స్ రూపకర్త ఆర్కిటెక్ట్ అనేది తక్కువ చేయడం, ఆ రోజు ఉండేటువంటి ఆయన రూపకర్త చేసేటువంటి ఆయన పేరే ఎడ్వర్డ్ లూటిన్స్. ఆ ఏరియా లూటిన్స్ చూపిస్తారు ఏం చేశాడు. కాబట్టి మరి ఈ రోజు దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయ్యారు. సరే ఇక్కడ ఈ ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ న్యూఢిల్లీ వాజ్ డిజైన్ డిఫరెంట్ ఇండియన్ ట్రెడిషన్స్, భారతీయ సంస్కృతి గుర్తుపడుతూ అప్పుడు ఉండేది న్యూఢిల్లీ, ఢిల్లీ ఈ న్యూఢిల్లీకి రూపకర్తం చేశారు. ఇక్కడ సెంట్రల్ విస్టా అనేది ఏం చేస్తుందంటే ఇది వైస్రాయ్ హౌస్ అంటే న్యూ రాష్ట్రపతి భవన్ ని పురాణ కిల్లాకి కనెక్ట్ చేసేది. కాబట్టి ఇక్కడ సెంట్రల్ విస్టా దేని కనెక్ట్ చేస్తుంటే ఈ పురాణ కిల్లాని
ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ అని పిలుస్తున్నాం, ఇది ఒకప్పుడు వైస్రాయ్ హౌస్. దాన్ని కనెక్ట్ చేసే పేరు సెంట్రల్ విస్టా అంటారు. మరి ఈ క్యాపిటల్ అనేటువంటి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే కలకటా నుంచి ఢిల్లీకి వచ్చింది. ఎప్పుడు 1911 వరకు మన కలకటాలో ఉంటే కలకటా నుంచి ఢిల్లీకి వచ్చేందుకే న్యూ ఢిల్లీ అని పిలుస్తున్నాం. న్యూ ఢిల్లీ అంటే కొత్తగా మనం రూపకల్పన చేస్తే చేశాడు. కాబట్టి ఇక్కడ మనకు హూస్ బస్ట్ వాజ్ రీసెంట్లీ ఇన్స్టాల్డ్ ఈ రాష్ట్రపతి భవన్ తో రీప్లేస్ లూటిన్స్. ఈ లూటిన్స్ ని రీప్లేస్ చేస్తూ ఆ బస్ట్ అంటే ఇక్కడ రాకుండా విగ్రహాన్ని ఎవరి బొమ్మ పెట్టారు? ఎవరైతే రాస్తారు? సి రాజగోపాలాచారి. సార్ మరి రాజగోపాలాచారి ఎవరంటే ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇండిపెండెంట్ ఇండియాకి స్వాతంత్రం పొందిన తర్వాత మనకు ఉండేటువంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ పేరు ఏంటంటే సి రాజగోపాలాచారి. ఆయన్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చింది. మరి దాని తర్వాత దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే పిఎస్ఎల్వి రాకెట్ అనామలీస్ కమిటీ. ఇప్పుడే చూసాం ఏ రాకెట్ చూసే శాటిలైట్ NSC-02. మరి ఇదే సంబంధించి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అంతరిక్షానికి సంబంధించి ఇంకొక ఐటమ్ వచ్చింది పిఎస్ఎల్వి రాకెట్ అనామలీస్ కమిటీ. సరే NSC-02 అంటే పిఎస్ఎల్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఒక విజయాసం అంటాం, అంటే యుద్ధంలో తెచ్చే గుర్రం లాంటిది మనకి భారతదేశానికి ఇస్రోకి. అటువంటి దాంట్లో ఇటీవల కొన్ని వైఫల్యాలు ఫెయిల్యూర్స్ జరిగాయి. ఈ ఫెయిల్యూర్స్ ని అనామలీస్ ని అసాధారణంగా అవి ఫెయిల్ అవ్వడం జీర్ణించుకోవాలి. దీన్ని మనం రిపేర్ చేసుకోవాలంటే కమిటీ కావచ్చు. ఆ కమిటీ ఏం చెప్పిందంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కమిటీ ఇస్రో ఫౌండ్ ఏ న్యూ కమిటీ టు ఇన్వెస్టిగేట్ రీసెంట్ ఫెయిల్యూర్స్ ఆఫ్ వర్క్ హార్స్ రాకెట్ పిఎస్ఎల్వి. వర్క్ హార్స్ అని తెలిసి కదా విజయాస్వం. ఎందుకు పిలిచాము? ఎక్కువ సార్లు ప్రయోగించినా కానీ ఫ్రీక్వెంట్ గా ఎక్కువ సక్సెస్ ఇచ్చినా కానీ దాన్ని మనం వర్క్ హార్స్, తెలుగులో విజయాస్వము, కథనాస్వము. గుర్రాలు అన్ని గుర్రాలు కదా, ఈ గుర్రం మాత్రం గెలిస్తే విజయం ఇస్తారు. అలాగే పిఎస్ఎల్వి ఎన్నో రాకెట్ ఉన్నా ఇస్రోకి నమ్మిన పంట అంటాము, ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు, ఎప్పుడు అలాగే తప్ప. అలాంటి దానికి ఫెయిల్యూర్ జీర్ణించుకోలేకపోతారు ఇండియా కూడా. సో అందుకోసమే ఏం జరిగింది, అనామలీస్ అసాధారణంగా ఎలా ప్రవర్తించింది అనే దాని గురించి కరెక్ట్ చేశాడు. అప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చింది అంటే ఈ పిఎస్ఎల్వి ఫెయిల్యూర్ ట్వైస్ రీసెంట్లీ, 2 సార్లు ఫెయిల్యూర్. వెంటనే May 25 and January 26 due to issues in this third stage. మీకు తెలుసు రాకెట్ లో ఉండే స్టేజెస్ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. సో ఆ విధంగా వచ్చినప్పుడు మనకి ఏంటంటే సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, సాలిడ్ లిక్విడ్ లా ఉంటుంది 4 స్టేజ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాను నేను. సో ఇది ఎక్కడ పోతుందంటే థర్డ్ స్టేజ్ వెళ్ళిపోతుంది, అంటే సాలిడ్ స్టేజ్ థర్డ్ స్టేజ్. అర్థమా? ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. సో కాబట్టి ఈ రాకెట్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయింది. ఏ స్టేజ్? థర్డ్ స్టేజ్ లో. అనామలీస్ ఈ అసాధారణంగా ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి అంటే థర్డ్ స్టేజ్ లో ఉన్నాయి అని తెచ్చారు. మరి ఇంపార్టెంట్ టర్మ్స్ వర్క్ హార్స్ అంటే ఏంటి, ఎందుకు పిఎస్ఎల్ని వర్క్ హార్స్ అని పిలుస్తారు ఎగ్జామ్ అడగచ్చు. ఎందుకంటే టర్మ్ యూజ్డ్ ఫర్ పిఎస్ఎల్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై సక్సెస్ రేట్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజ్. ఎక్కువ విజయ శాతం ఉండడం కావచ్చు, ఎక్కువ సార్లు వాడటం వల్ల కావచ్చు పిఎస్ఎల్ని మేము విజయాసం అని పిలుస్తున్నాం ఎగ్జామినేషన్ అంటే రాస్తారు. మరి అనామలీ అంటే ఏంటి? A deviation from what is standard expected. నువ్వు ఊహించిన దానికంటే వ్యతిరేకంగా ప్రవర్తించడం అనామలీ అంటారు. మరి ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి? ఇస్రో, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ స్పేస్, ఇవి దీంట్లో ఉండేటువంటి ఇన్వాల్వ్ అయిన సంస్థలు. మరి ఎగ్జామినేషన్ లో ద ఫెయిల్యూర్స్ ఇన్ 2025-26 ఆర్ రిపోర్టెడ్ డ్యూ టు అథ్లెట్ రీజన్స్. సరే సార్ ఇది చేశారు కదా, ఈ రెండింటికి సంబంధం ఉందా మేలో జరిగినట్టు దానికి అంటే అన్రిలేటెడ్ రీజన్స్, ఒకదానికోటి పొందలేదు ఈ రాయల్ ఎగ్జామినేషన్ లో. అదేనమ్మా అక్కడేమో ఎలక్ట్రిక్ సర్క్యూట్ NSC గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చే కాడికి అన్రిలేటెడ్ రీజన్స్, ఒకదానికోటి సంబంధం లేనటువంటి కారణాలతో థర్డ్ స్టేజ్ లో ఫెయిల్ అయింది పిఎస్ఎల్వి, గుర్తుపెట్టుకోండి. రైట్. మరి పిఎస్ఎల్వి దేనికి వాడారు అంటే సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ కి వాడేవారు. అంత పేరు కదా ఇక్కడ ఈ దేనికి వాడతారంటే సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ కి కక్షలోకి విజయవంతంగా చేర్చడానికి శాటిలైట్స్ ని పిఎస్ఎల్వి ని వాడతారు. మరి ఎగ్జామినేషన్ లో విచ్ స్టేజ్ ఆఫ్ ద పిఎస్ఎల్వి రాకెట్ షోడ్ అనామలీస్ ఇన్ రీసెంట్ 2020 లాంచెస్? థర్డ్ స్టేజ్. ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎస్ఎల్వి? వెరీ గుడ్, బాగా ఆలోచించారు. రైట్. మరి దాని తర్వాత ఐటమ్ చూస్తే 12th ఐటమ్ ప్రహార్ కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీ. ప్రహార్ కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీ అంటే తీవ్రవాదులకి వ్యతిరేకంగా మన వ్యూహం ఏంటి? కోరేడ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ has released a new comprehensive strategy document to fight terrorism. Example ప్రహార్ అంటే ఇట్స్ ఏ డాక్యుమెంట్. ఏం డాక్యుమెంట్? కౌంటర్ టెర్రరిజం
అంటే ఇది మీరు ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అంటే అన్ని మాట్లాడుతున్నారు, ఎకానమీ మాట్లాడుతున్నా, పాలిటీ మాట్లాడుతున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ మాట్లాడుతున్నా, ఇంటర్నేషనల్స్ మాట్లాడుతున్నాం, ఇంటర్నల్ సెక్యూరిటీ మాట్లాడుతున్నాం, అన్ని విషయాలు కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. ఇవన్నీ జోడించుకోండి. మరి ఇక్కడ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ అంటే ఒక సమగ్రమైనటువంటి వ్యూహం. దేనికది డాక్యుమెంట్? ఫైట్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం అంటాం. ఈ యొక్క దానికి టెర్రరిజానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసేటువంటి కౌంటర్ టెర్రరిజానికి దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ పేరే సమగ్రమైనటువంటి స్ట్రాటజీ. ఒక పూర్తి కాన్ఫరెన్స్ స్టేజ్ ని మనం హోమ్ అఫైర్స్ చేసినటువంటి డాక్యుమెంట్ పేరే ప్రహార్. ఏం పేరు? ప్రహార్. ఈ ఎందుకు వార్తల్లో గురించిందంటే ఈ ప్రహార్ డాక్యుమెంట్ ఏం చెప్తుంటే 7 పిల్లర్ అప్రోచ్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతకు సంబంధించి 7 పిల్లర్ అప్రోచ్. ఎగ్జామినేషన్ 7 పిల్లర్ 6 పిల్లర్ వస్తారు, 7 పిల్లర్ అప్రోచ్ అన్నాయి ఎగ్జామినేషన్. ఓకేనా? రైట్. మరి ఇక్కడ స్ట్రాటజీ పేరు ప్రహార్. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 7 పిల్లర్స్. ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం ఇంపార్టెంట్ టర్మ్స్ ఏటీఎస్ వస్తుంది. ఏటీఎస్ అంటే ఏంటి? యాంటీ టెర్రరిజం స్క్వాడ్. ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిజం స్క్వాడ్. మరి స్పెషల్ పోలీస్ అంటే స్టేట్ లెవెల్, అంటే మనకు ఉండేటువంటి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మన దేశ స్థాయిలో ఉండేటువంటి స్పెషల్ పోలీసెస్ నే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పేరుతో పిలుస్తున్నాం. అలాగే డీరాడికలైజేషన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఎ పర్సన్స్ ఎక్స్ట్రీమిస్ట్ బిలీఫ్స్ టు రీఇంటిగ్రేట్ దెమ్ ఇంటూ సొసైటీ. ఇటీవల 2-3 రోజుల క్రితం చూస్తే ప్రధానమైనటువంటి ఇప్పటి వరకు అనేక తలపైన చంపితే డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ బహుమతులు. అలాంటి వాళ్ళు ఎందుకు కొంత గమనించండి. ఎందుకంటే మార్చి లోపల మేము నక్సలిజాన్ని లేకుండా చేస్తాము హోమ్ మినిస్టర్ డిక్లేర్ చేసిన తర్వాత నుంచి వాళ్ళు వ్యూహం తీసినప్పటి నుంచి ఇంకా చాలా చనిపోయారు కొట్టేగా నక్సలైట్లు. ఇక్కడ మనం మంచి చెడు మాట్లాడుతున్నాం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మాట్లాడుతున్నాం డిస్క్లైమర్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే చాలా మంది ముందు పోవడం మొదలుపెట్టారు. దీన్ని వ్యూహాలు అంటారు. సో ఇక్కడ వ్యూహంలో భాగంగా డీరాడికలైజేషన్ అనేది ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఏ పర్సన్స్ ఎక్స్ట్రీమిస్ట్ బిలీఫ్స్. అంటే అత్యంత ఉగ్రవాదం, తీవ్రవాదంతో నేను తుపాకీ బుల్లెట్ తో బ్యాలెట్ కాబట్టి బుల్లెట్ తో మాత్రమే నేను అనుకునేటువంటి మార్పులు సాధిస్తాననే వాడికి మీకు తెలుసు. మీకు లెఫ్టిస్ట్ వింగ్స్ చదువుతారు మీరు ఇంటర్నల్ సెక్యూరిటీలో. సో వాళ్ళ ఉండే నమ్మకాన్ని మారుస్తూ వాళ్ళు రీఇంటిగ్రేట్ దెమ్ ఇంటూ సొసైటీ, ఈ ప్రధాన జీవన సంబంధంలోకి, ఈ భారతీయ సమాజంలోకి తీసుకురాసేటువంటి ప్రాసెస్ ని డీరాడికలైజేషన్. ఇంతకుముందు రాడికల్స్, డీరాడికలైజేషన్ అంటే ఆ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నక్సలైజ్ వదిలేసి లెఫ్టిస్ట్ భావాన్ని వదిలేసి మళ్ళీ ప్రధాన జీవన సంబంధిలో ఈ మిగతా అందరూ ఆలోచన తీసుకురాకుంటే ఈ ప్రోగ్రామ్ పేరే డీరాడికలైజేషన్ అంటారు. మరి ఈ రోజు ఇన్స్టిట్యూట్ లో ఇన్వాల్వ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డు ఈ ప్రహార్ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యాయి. మరి డైరెక్ట్ ఎగ్జామ్ టేక్అవేస్ చూస్తే ద స్ట్రాటజీ ఎంఫసైజెస్ ప్రెజెంట్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. దీంట్లో 2 గమనించుకోవాలి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఇంపార్టెంట్, వాళ్ళ ప్రధాన జీవనశైలితో కలుసుకోవాలి వాడు. అలాగే ఈ కాల్స్ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఎన్ఐఏ అండ్ స్టేట్ పోలీస్. ఎందుకంటే ఒకదానికి సంబంధం లేకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమవుతుందో అదికి స్టేట్ పోలీస్ కి సమన్వయం లేకుండా మా దాంట్లో మీరు జోక్యం చేసుకోకూడదు, మేము మీకు ఇన్ఫర్మేషన్ ఏమో అని కాకుండా కోఆర్డినేషన్ తో సమన్వయంగా పనిచేస్తే, ఒకరితో కోఆపరేట్ చేసుకుంటే, ఒకరి దగ్గర సమాచారం మనం ఉంచుకోగలిగితే ఎస్ అప్పుడు మాత్రమే ఎదుర్కోగలుగుతారు అనే ఉద్దేశంతో వెళుతున్నాయి. అలాగే మనం చూస్తే స్టేట్స్ లైక్ తెలంగాణ, మహారాష్ట్ర ఆర్ నోటెడ్ ఫర్ దేర్ గుడ్ వర్క్ ఇన్ డీరాడికలైజేషన్. ఈ డీరాడికలైజేషన్ అంటే వాడు ఉండేటువంటి భావాన్ని మార్చి ప్రధాన జీవన సంస్థలో బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా మీరు కూడా రండి అనే మార్పులు తీసుకునేటువంటి ప్రయత్నము ఈ రోజు ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే మహారాష్ట్ర, అలాగే మనకు తెలంగాణ ఉన్నాయి. నక్సలైజ్ ఉండేటువంటి మీరు చదువులో ఇంటర్నల్ సెక్యూరిటీలో దీన్ని యాడ్ చేసుకోండి. మరి మనకి ఎగ్జామినేషన్ లో ఇక్కడ వాట్ ఈస్ ప్రహార్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ అంటే ఏం చేస్తారు ఎగ్జామినేషన్ లో? ఇట్స్ డాక్యుమెంట్. ఇదే డాక్యుమెంట్. విచ్ మినిస్ట్రీ రిలీజ్డ్ ద ప్రహార్